ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, శిష్యరికాన్ని గూర్చి కొన్ని వారాలుగా తండ్రి మా తోడుండి మీ ఆత్మను తండ్రి మాకు అనుగ్రహించి మాతో మాట్లాడుతున్నందుకు స్తుతులు. ఎవరునూ కాలయాపన చేయక వినబడుతున్నది సర్వోన్నతుడైన దేవుని మాటని గౌరవించి గ్రహించి దాని ప్రకారం తండ్రి వారి జీవితాలని శిష్యరికంలో ఎలా నిలబెట్టుకోవాలో మాకును వారికి అందరికీ నేర్పిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఆగుదాం. క్రమానుగతంగా కొన్ని వారాల నుండి శిష్యరికానికి వచ్చి మనం నేర్చుకుంటున్నాం. ఇది కూడా సగటు క్రైస్తవుడు నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. శిష్యుడు ఈక్వల్ టు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఈక్వల్ టు క్రైస్తవుడు. క్రైస్తవుడు అనే పదానికి బైబిల్లో మొట్టమొదటి వాడిన పదాలు ఏంటంటే శిష్యుడు. శిష్యుని గురించి సుమారు 295 సార్లు బైబిల్లో ప్రస్తావన జరిగిందంటే అది ఎంత విలువైంది. కాకపోతే ప్రస్తావన జరుగుతుందన్న ఒక్క పాయింట్తో మన దర్యాప్తుని మనం ప్రారంభించాం. అందులో మొట్టమొదటిగా మనం చూసింది మొదటి తరగతిలో అసలు శిష్యుడు అంటే ఏంటి అన్నది మొదటి తరగతిలో మనం చూసాం. రెండవది, ఆ శిష్యుడు ఎలా శిష్యుడు అవుతాడంటే వాక్యం వింటాడు, పశ్చాత్తాపడతాడు, పశ్చాత్తాపడినవాడు బాప్టిజం తీసుకుంటాడు. ఆ తర్వాత తనకి కొన్ని గుణ లక్షణాలు ఉంటాయి. ఇతడు శిష్యుడు అని మనం చెప్పాలి అంటే ఆయనకి నేచర్ ఉంటుంది. ఆ గుణ లక్షణాలు కలిగిన వారు శిష్యుని యొక్క లక్షణాలు కలిగిన వారని మరొక భాగంలో మనం చూసాం. తర్వాత మనం చూసింది ఆ శిష్యుడికి ఆహారం లాంటిది ఏదైనా ఉందంటే వాక్యము. వాక్యం లేకుండా తన జీవితాన్ని గడించడం అనేది, వాక్యం లేకుండా తన జీవితం గైడ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వాక్యం ఉంటేనే తన పాదాలకి దీపంలాగా పనిచేస్తుంది. ఆ తర్వాత మనం చూసింది ఏంటంటే ఆ శిష్యుని జీవితంలో ప్రభురాత్రి భోజనం అనేది ఎంత కీలకమైందో మనం చూస్తాం. అది లాస్ట్ వీక్. అక్కడ మనం ఆగాం. ఆగిన తర్వాత మనం చూడబోయేది ఈరోజు మిగిలిన పదాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంత సౌండ్ ఎడతాముడు. 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకుండిరి. దీన్ని థియలాజికల్గా ఏమంటారంటే ప్రేయర్ అండ్ డిసైబుల్స్ అంటారు. అంటే అది హెడ్లైన్ అన్నమాట. శిష్యుని యొక్క జీవితంలో ప్రార్థనా జీవితం ఎలా ఉంది? శిష్యుడు అనగానే మీరు కేవలం 12 మంది శిష్యుడు అనుకోకండి. శిష్యుడు అనగానే మొదటి శతాబ్దపు క్రైస్తవం అనుకోకండి. శిష్యుడు అనగానే గుర్తుపెట్టుకోండి మనమే. ఆ శిష్యుడి జీవితంలో ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందో తెలియాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి నుంచి ప్రార్థన గురించి ప్రస్తావిస్తూనే వచ్చాడు. అపోస్తలుల కార్యాల్లో మనం చదువుకున్నట్టు ఎడతెగక అన్న పదం ఉంది. లాస్ట్ వీక్ కూడా మనం చూసాం. ఎడతెగక అంటే ఎప్పుడూ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటారు. వారు ఎడతెగక అంటే ఎప్పుడూ వాక్యంతో పెనుగులాడతారు. వారి ఎడతెగకన్నా కంటిన్యూ అనే పదానికి మనం మరొక పదం ఏంటంటే వారు ఎప్పుడూ సహవాసంలో ఉంటారు. అంటే ఎక్కువ సహవాసాన్ని కోరుకుంటారు, ఎక్కువ వాక్యాన్ని కోరుకుంటున్నారు. నవ్వకండి, నీకు నవ్వుతే బయటికి వెళ్ళిపోండి. ఎవడైనా తిక్కలు తిక్కలుగా ఉన్నాడు మరి చెప్తాను, అది వెళ్ళిపోండి. వినడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. ఏమైనా గుర్తొస్తున్నాయి మీకు? వాక్యం ఇక్కడ జరుగుతున్నప్పుడు మనం చెప్తున్నా, మీ మొబైల్ చూసినా మీరు అటు ఇటు చూసుకుని పక్కోడితో మాట్లాడుకున్న 2 తలకాయలు ఇలా టీకింగ్ చేస్తాను ఏమనుకుంటున్నారు? ఇది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రజెన్స్లో ఉన్నాడు, గౌరవించండి. మీ తల తిక్కలేసాలు ఇక్కడ వేసారంటే మరి చెప్తున్నాను, తాటిమట తీసుకుని మళ్ళీ ఒకడు ఈపీ అమ్మానం మొత్తం వచ్చేలా కొడతాను మరి చెప్తాను. రాకపోతే మానేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే కానుకల మీద నడిచే సంఘాలు కాదు ఇవి. కష్టపడి వాక్యం నేర్చుకొని ఆ వాక్యాన్ని అందించాలని నిద్రాహారాలు మానుకుని అన్ని మానుకుని వచ్చి చెప్తున్న వాక్యం ఇది. మీ తల తిక్కలేవారు, మీ మోతుబరిద్దాం ఇక్కడ చూసారంటే మళ్ళీ చెప్తున్నాను, గోడకేసి డిగింగ్ చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను. ఆ కూరగాయలు సైలెంట్ ఉండమని. సరే, జాతికి విందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం.
వీరు అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేయటం అందును ఎడతెక్కుండ్రి. ఏ విషయంలో ఎడతెక్కుండ్రి? సహవాసంలో. ఏ విషయంలో ఎడతెక్కున్నారు? ప్రార్థనలో. ఏ విషయాల్లో వారు ఎడతెక్కుంటారు? అపోస్తుల బోధలో. వాళ్ళు ఎక్కువ వాక్యాలు వింటారు, ఎక్కువ వాక్యాలు చదువుతారు. శిష్యుడు అనగానే వాడు ఎక్కువ వాక్యంతో పెనుగులాడతాడు. ఇతడు శిష్యుడు, ఇతడు క్రైస్తవుడు అని చెప్పడానికి వాడికి 24 hours వాక్యంతో డిస్కషన్ ఉంటుంది. వాడు ఏం చేసినా, ఏ పనులు ఉన్నాడికి వాక్యం వాక్యం వాక్యం. ఆ వాక్యంలో సహవాసం, ఆ సహవాసంలో వాడికి అపోస్తులతో సహవాసం ఆ రోజుల్లో ఎలా అవుతుందో రొట్టె విరిచే కార్యక్రమంలో ప్రభువుని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసే ప్రార్థన జీవితంలో ఎక్కువ గడుపుతారు. ప్రేయర్ లైఫ్ మనలో నాకు తెలిసి మన సర్కిల్లో ఎక్కువ ఉన్న బలహీనతల్లో ఒక బలహీనత చెప్పిన ప్రేయర్ లైఫ్ తక్కువ ఉంటుంది. మనకి ప్రార్థన జీవితం చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే ఏదో ఎటకారంగా చేసినట్టు ప్రార్థన చేస్తాం. నేను చాలామందిని గమనించా. ఈ రోజు మీరు తిన్న తర్వాత మీకు అర్థమైపోతుంది, ఎవడైనా ఇక్కడ నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేస్తే వాడిని ఇట్టే పట్టుకుంటారు, ఎందుకంటే వీడికి ప్రార్థన రాదని. ఎలా చెప్పిన ప్రార్థన చేస్తున్నప్పుడు అవసరాల కొరకు, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేయర్ పాయింట్లో మెయిన్ పాయింట్ ఉండాలో. మినిమం బేసిక్స్ తెలియనోడు ప్రేయర్ చేస్తే ఇట్టే పసిగడతాం, వీడికి ప్రేయర్ రాదు. అట్ట మీరు చెప్పగలరంటే బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రార్థన ఎట్టా చేయాలి, ఎలా చేయాలని ఒక సిస్టమ్ నేర్పించాడు. ఆ సిస్టమేటిక్గానే ప్రేయర్ ఉండాలి. నువ్వు నిలబడి ఎమ్మెల్యేలాగా ఇక్కడ ప్రార్థన చేయడానికి కుదరదు, గుర్తుపెట్టుకో. నువ్వు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది వీళ్ళకి పదాలు గుర్తురాక మధ్య మధ్యలో ప్రభువా 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 ప్రభు అన్నిసార్లు ప్రభు అని ఎందుకు అంటున్నావు? ఏదో వర్డ్స్ జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వు పదాల ఉచ్చారణ కాదు ప్రార్థన అంటే. మళ్ళీ చెప్తున్నాను, రమ్యమైన పదాలు ఉపయోగించడం కాదు ప్రార్థన అంటే. ఇక్కడ నిలబడిన అధ్యక్షుడు కానీ, ఇక్కడ నిలబడిన ఎవరైనా కానీ, ఇక్కడ నిలబడిన స్పీకర్ కానీ, రేపు పొద్దున మీరు ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఇట్టే పసిగట్టండి, వీళ్ళకి ప్రేయర్ లైఫ్ ఎంత స్ట్రాంగ్ ఉందో మీకు తెలిసిపోతుంది. అంటే ఎలా మీరు చెప్పగలరంటే ప్రభువు నేర్పించాడు, అది ఇచ్చిన కొలత ఉంది, జాగ్రత్తగా చూడండి. మీకు తెలిసిన అధ్యాయం అనుకోకండి, మనకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు, క్షమించండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం అందరూ చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరాల్లోనూ ఈదుల మూలల్లోనూ ఏదో విషయాన్ని నేర్పిస్తున్నా చూడండి. కొండ మీద ప్రసంగంలో చాలా విస్తరించి మాట్లాడు. తన విస్తరించి మాట్లాడే ప్రసంగంలో అనేకమైన ధర్మశాస్త్రపు సంగతులు కూడా ఎత్తి, ఇదిగో మీరు ఇది విన్నారుగా, మీరు ఇది విన్నారుగా, మీరు ఇది విన్నారుగా, మీరు విన్నట్టు అది కాదు, భక్తి అంటే ఇదని అనేక సంగతులు నేర్పిస్తున్నాడు. చాలామంది ఆ రోజుల్లో పరిసయ్యుల శాస్త్రులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో బోధ మార్చేశారు. ధర్మశాస్త్రం అడ్డు పెట్టుకొని, ఆ ధర్మశాస్త్రం అడ్డు పెట్టుకుని మార్చినప్పుడు ఇది బోధ కాదు, ఇది భక్తి కాదు. ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, పరిసయ్యులు ఇట్లా చెప్తున్నారు, మీరు ఎలాంటి సంగతులు వినకండి. ఆయన ప్రసంగాన్ని ఎత్తుకుని ఆ పాయింట్స్ అన్ని ఒకదాని వెనకాల వివరిస్తూ ఆ ప్రసంగంలో ఆయన మేజర్ పాయింట్గా తీసుకున్న మరొక పాయింట్ ఏంటంటే ప్రేయర్, ప్రార్థన. ఆ ప్రార్థన గురించి మాట్లాడితే అంటున్నాడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు జాగ్రత్త. మళ్ళీ ప్రశ్న, అసలు ప్రార్థన అన్న దానికి డెఫినేషన్ మన దగ్గర ఉందంటే మనకు తెలిసి ఎక్కడో చూసాయిగా విన్నాం. ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో కమ్యూనికేట్ అవ్వడం. అసలు ప్రార్థన ఎలా స్టార్ట్ అయిందంటే ఆదికాండం మనకు తెలుసు, అవగాహన ఉందనుకుంటున్నాను ఎంతో కొంత. ఆదికాండంలో మనుషులు దేవునితో తెగిపోయిన తర్వాత మళ్ళీ దేవుడితో మనుషులు కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పేరు హెనోస్. ఆ హెనోస్ పుట్టిన తర్వాత అప్పుడు ప్రేయర్ అంటే దేవునితో మళ్ళీ కనెక్ట్ అవ్వాలనుకున్నారు. ఆ కనెక్ట్ టౌన్లో మళ్ళీ మనుషులు పశ్చాత్తాపడ్డాడు, దేవా నీ దయవల్ల మేము మనుషులను సంపాదించుకుంటున్నామని. అవ్వమ్మ దగ్గర నుంచి చూచాయ ప్రార్థనలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో ఆ ప్రార్థన దగ్గర నుంచి మనుషులు కాస్త డెవలప్ అయ్యి దేవుడితో పెనుగులాడడం స్టార్ట్ చేసుకున్నారు. ప్రేయర్ అంటే ఏంటని వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే దేవునితో, బాగా వినాలి, దేవునితో మానవుడు కనెక్ట్ అయ్యే ఒక వారధి ప్రేయర్ అంటే. రెండవది వాక్యం అంటే ఏంటంటే దేవుడు మానవులతో కనెక్ట్ అయ్యే ఒక వారధి. అంటే వాక్యం ద్వారానేమో ఆయన మనతో మాట్లాడాలనుకుంటాడు, ప్రేయర్ ద్వారానేమో చెప్పండి మనం ఆయనతో మాట్లాడాలనుకో. ఈ రెండూ ఉండాలి. ఒక శిష్యుడి జీవితంలో ఏముంటుందంటే వాక్యము ఉంటుంది. ఒక శిష్యుడి జీవితంలో ఏముంటుందంటే వాడు కొన్ని విషయాలు ఉంటాయి, వాడు దేవుడితోనే వాడు డిస్కషన్ చేస్తాడు. వాడు ఖచ్చితంగా దేవునికి అతనికి ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ ఖచ్చితంగా నడుస్తుంది. ఆ నడుస్తున్నప్పుడు అతగాడు మాట్లాడుతాడు. ఎవరితో? దేవుడితో మాట్లాడతాడు. అంటే దేవుడితో మాట్లాడే ఒకే ఒక లైన్ ఏదన్నదంటే ప్రార్థన. మరొక ఆయన ఏమంటాడంటే ప్రార్థన అంటే ఏంటంటే అదృశ్య దేవుడికున్న దేవుడు మనకు కనబడ్డ కనుక అదృశ్య దేవుడితో మనం మాట్లాడడానికి కనబడిన ఒక శబ్దం ఉంది. ఆ శబ్దం పేరే
ప్రార్థన. ఎవరైనా ప్రేయర్ చేస్తున్నప్పుడు, నేను మరీ చెప్తున్నాను, ఎవరైనా ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎలా పడితే అలాంటి పదాలు ఉచ్చారణ చేస్తే అవి దేవుడు చెవిలోకి వెళ్తున్నాయన్న సంగతి మాత్రం ప్రేయర్ చేస్తున్నవాడు మర్చిపోకూడదు. నువ్వు ఎదిరింటి ఎల్లమ్మ, పక్కింటి పుల్లమ్మ, ఇంట్లో గొడవలో గ్యాసు, పప్పు, చెత్త, చెదారం, కరేపాకు అన్నీ నువ్వు ప్రేయర్లో చేస్తున్నావంటే నీ ప్రేయర్ కరేపాకు ప్రార్థన అని ఎప్పుడో అర్థమైపోయింది. నువ్వు ప్రేయర్ నడుతున్నావు, నువ్వు ఇక్కడ నిలబడి మాట్లాడుతావు, నువ్వు మాట్లాడుతున్న చాలామంది తెలియక ఆ సెన్స్లో లేక ఏమంటారంటే మనం అందరం దేవా ప్రభు అయిన యెహోవా మనం అందరం దేవుని పని చేద్దాం అంటే ఇందులో ప్రేయర్లో నువ్వు మాట్లాడుతున్నది దేవుళ్ళలోనే, నువ్వు మాట్లాడుతున్నది దేవుడితోనే, నువ్వు మాట్లాడుతున్నదో దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ దేవుని పని చేద్దామని మళ్ళీ నువ్వు ఎవరికి చెప్తున్నావు అంటే నీ సెన్స్ దేవుడి దగ్గర లేదు. ఎక్కడ ఉంది చెప్పండి? పబ్లిక్ మీద ఉంది. అందుకే మీరు చూడండి, చాలామంది మొన్నే ఒక పెద్ద చర్చికి వెళ్ళిన చాలా సీనియర్ అయినా చాలా పెద్ద ఆయన, మరి అంత సంఘం కొన్ని వేల మందిని పోగేసేవాడు. ఆయన ప్రేయర్ చేస్తే ఏమంటే ఆ ప్రార్థనలో దేవా 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 అంటూ వచ్చే వారి నుంచి మనం దేవుని పని బాగా చేద్దాం దేవా దేవా అంటున్నాడు. ఇదేంటి? నువ్వు దేవుడితోనే కదా మాట్లాడుతున్నావు. మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి? ఎవరైనా పబ్లిక్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రజెన్స్ అల్లా ఎక్కడ ఉంటుంది చెప్పినా దేవుడి మీద ఉండదు మనకి. చెప్పండి, మన ప్రార్థన బాగా చేశామని మనల్ని అనాలి. అలా అనడానికి ఏమేం పదాలు ఉన్నాయో బాగా బట్టిపడి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో నా చిన్నప్పటి నుంచి ఉంది, బాగా వీళ్ళకి మైక్ ఇచ్చిన వెంటనే ఎక్కడ లేని బొంగురు వచ్చేస్తుంటుంది. బొంగురు దేవా మరి అలా నడుతున్నాను, అదే వద్దు. ఆ బొంగరు వ్యవహారం వద్దు. నడుతున్నాను ఎక్కలేని ఏడుపు, ఈ పురుగుని, ఈ మట్టిని చెప్పండి జ్ఞాపకం చేసుకో బ్రో. నిజంగానే ఏడుతున్నావా? నువ్వు కమల్ హాసన్ అయిపోయావు, మాకు అర్థమవుతలేదు ఈ మధ్య. నిజంగానే ఏడుతున్నాను, ఏదో నటిస్తున్నట్టు అనిపించట్లేదు. అందుకే చూడండి, ఏదో రాస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు. ప్రభు ఏమి నేర్పిస్తున్నాడంటే ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు యాసదారులుగా ఉండొద్దు అని చెబుతూ 9వ వచనంలో కొన్ని పాయింట్స్ రాస్తున్నాడు. చూడండి, మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. ప్రేయర్ గుర్తుపెట్టుకోండి. ఇది ప్రేయర్ రైటా కాదని తెలియడానికి ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోండి. ప్రేయర్లో మొట్టమొదటి ఒక శిష్యుడు ప్రార్థన బలంగా ఉందనడానికి గుర్తు ఏంటంటే, లేదు ఏదైనా ప్రార్థనా జీవితం బాగుందనడానికి గుర్తు ఏంటి చెప్పిన, ఆ ప్రార్థనలో ఫస్ట్ పాయింట్ నీ 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 అంటే, ఇక నీ అంటే ఎవరు? దేవుడు ముందుంటాడు. మనం ప్రార్థన చేసిన వెంటనే ఉంటాం, దేవా మా అనారోగ్య సమస్యలను స్వస్థపరచటం. నీకు ప్రార్థన చేయడమే రాదని. దేవా మా అప్పుల బాధలకు సమాధానకరమైన సమృద్ధి దయచేయడం అంటే నీకు ప్రార్థన రాదు. ప్రార్థనలో మొట్టమొదటి పాయింట్ ఎవరు హైలైట్ అవ్వాలి తెలుసా? నీ 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 రాజ్యము, నీ పరిశుద్ధత, ఇంకా చెప్పండి నీ చిత్తము. నీ అంటే ప్రార్థనలో మొట్టమొదటి ఎవరు హైలైట్ అవ్వాలి చెప్పండి? దేవుడు. కొంతమంది పెద్దవారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో, దేవా నీ మహాబలము, నీ మహాశక్తి, నా దేవా ఆశ్చర్యకరుడైన దేవా, కృపగల దేవా, మహోన్నతుడా. ఎవరిని పొగుడుతున్నారు? భూలోకాన్ని ముల్లోకాల్ని పరిపాలిస్తున్న సర్వోన్నతుడైన సైన్యములకు అధిపతి యెహోవా. వాళ్ళకి ఆ ప్రార్థన అర్థమైంది. మనకు అంత చదువులు లేకపోయినా వాళ్ళకి ఆ ప్రార్థన అర్థమైంది. ఫస్ట్ టైం అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటి పాయింట్కి ఎవరిని పెట్టాలంటే దేవుణ్ణి. నువ్వు రావడమే మోకాలు లేచి అందులో ఏం పెడతావు చెప్పిన, ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభు అంటే, నీ ప్రార్థనలో ఎగ్జామ్స్ ముందెట్టొచ్చా? నీ ప్రార్థనలో రోగాలు ముందెట్టొచ్చా? నీ ప్రార్థనలో తర్వాత అది 3వ స్టేజ్లో, 2వ స్టేజ్లో, 2వ స్టేజ్లో ఏది మాటలు అప్పుడు మాట్లాడు. మొట్టమొదట నువ్వు అప్లికేషన్ పెడుతున్నప్పుడు నువ్వు ఎవరికి అడ్రస్ చేస్తున్నావు నీకు తెలియాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలియాలి. నువ్వు ఎవరితో సంభాషిస్తున్నావు నీకు తెలియాలి. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నీ రాజ్యం వచ్చుగాక, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం నెరవేరును గాక. శిష్యులకి, తన ఫాలోవర్స్కి, తన క్లోజ్ సర్కిల్కి దగ్గరుండి ఆయన నేర్పించుకుంటున్న దేవుడు తెలుసా? మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు మొట్టమొదట దేవుడిని హైలైట్ చేయండి. దేవుడిని ముందు పెట్టుకోండి. దేవుడు బాగా వినండి, దేవుడిని ముందు పెట్టుకోండి. తన కుమారుడు ఈ భూమి మీదకి దైవము మానవాకారంలో వస్తే తోటి మానవులకి ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. నేర్పించడమే కాదు, తాను అలాగే ప్రార్థన చేశాడు. నీ చిత్తమే, నీ పరిశుద్ధతే, నీ రాజ్యమే. ప్రశ్న, ఈ ప్రార్థనలో ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరికి ఇవ్వాలంటే నాకు కాదు,
నా అప్పుల కోసం కాదు, నా తిప్పల కోసం కాదు, నా బాధల కోసం కాదు, నా అనారోగ్య సమస్య కోసం కాదు, నా ఇంటి కోసం కాదు, నా వాకుల కోసం కాదు, నా రేషన్ కోసం కాదు, దేని కోసం కాదు, నా అవసరాల కోసం కాదు. నా మొట్టమొదటి నేను ఎవరిని ముందు పెట్టుకోవాలంటే, దేవా నీ రాజ్యమే ఇంపార్టెంట్, నీ చిత్తమే ఇంపార్టెంట్, నీ నామ ఘనత ఇంపార్టెంట్. ఇది ముందు, తర్వాత నేను. ముందు నువ్వు చెప్పండి, తర్వాత నేను. ప్రభువా నీ రాజ్యం వచ్చునుగాక అంటున్నాడు చూడండి, అందులో రాస్తున్నాడు చూడండి. మరల చదువుదాం. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ప్రశ్న ఏంటో మళ్ళీ చెప్తున్నాను చూడండి. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ప్రశ్న, నామం పరిశుద్ధపరచబడడం ఏంటి? చాలామంది ప్యాటర్న్గా చేస్తారు. చాలామంది అడుగుతుంటారు, ఏంటి మీరు పరలోక ప్రార్థన చేయట్లేదు అంటున్నారు. చాలామంది అడుగుతున్నాను నేను, మీరు పరలోక ప్రార్థన చేయట్లేదని ప్రశ్న బాగానే వేశారు, కానీ ఇంతకీ పరలోక ప్రార్థనలో నామం పరిశుద్ధపరచబడడం అంటే ఏంటి? పరలోక ప్రార్థన చేయడం అంటే ప్యాటర్న్గా, పరలోక ప్రార్థన అంటే పద్యం చెప్పినట్టు చెప్పడం అనుకుంటున్నారు చాలామందికి. నిలబడి నీ రాజ్యం వచ్చుగాక, నెక్స్ట్ చెప్పండి, నీ చిత్తం, ఇదిగో చూసారా పద్యం చెప్పినట్టు చెప్పేస్తారు అందరూ. అది పద్యం పట్టారు తప్ప అందులో ఉన్న పదాల యొక్క ఒత్తిడి, ఆ పదాల యొక్క భారం ఏంటో మనకు అర్థమైందా? నీ నామం పరిశుద్ధపరచబడిన కాక అంటే నేను అడుగుతున్నాను, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక అంటే అయిపోద్దా? నీ నామం పరిశుద్ధపరచబడిన కాకంటే ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి, నీ లైఫ్లో ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ దాన్ని మూల భాషలో ఏమో అసలు చెప్తున్నా, ఆయన నామాన్ని పట్టుకెళ్ళి, ఆయన ఘనతను పట్టుకెళ్ళి నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇచ్చినా అది ఐడల్ వర్షిప్ అవుద్దంట. నీ లైఫ్లో దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు అంటే ఆయన నామాన్ని దేంతో కంపేర్ చేస్తా తెలుసా? నీకు దేవుని నామం ఎక్కువ, లేకపోతే ఈ టైంలో అదిగో నీకు ఈ వస్తువా, ఈ వ్యక్తా, ఈ డబ్బా, ఈ ఉద్యోగమా, లేదా ఈ సమయమా, ఈ నిద్ర, ఈ భోజనమా, నీ జీవితంలో దేనికి ఇంపార్టెంట్ ఇస్తే అక్కడ ఎవరి ఘనతను తగ్గించినట్టు తెలుసా? దేవుని నామాన్ని యొక్క ఘనతను తగ్గించినట్టు, ఆయన పరిశుద్ధతను తగ్గించినట్టు. ఒక రోజు వెళ్ళి మోసేని దేవుడు అంటాడు, ఇశ్రాయేలుతో మాట్లాడవయ్యా అంటే, ఇశ్రాయేలుతో మాట్లాడవలసిన మోసే వెళ్ళి కర్ర ఇచ్చుకుని చెప్పండి బండను కొడితే తర్వాత వాడిన పదాలు ఏంటి తెలుసా? ఇశ్రాయేలీయుల ఎదుట నా పరిశుద్ధతను తగ్గించావు, నా నామాన్ని తగ్గించావు నడుతున్నాను. దేవుణ్ణి ఎక్కడైతే మనం హైలైట్ చేయమో ఆయన నామానికి పరిశుద్ధత ఈక్వల్ టు ఘనతను మనం తగ్గించిన అవుతామంట ఆయన హైలైట్ చేయకపోతే. మళ్ళీ అడుగుతున్నాను చూడండి, కొన్ని వ్యాఖ్యానకర్తలు ఉన్న ఈ వ్యాఖ్యానకర్తలు రాసిన పదాలు నేను తెచ్చాను, ఆ పదాలే రాస్తున్నాను. ఎవరినో ఉద్దేశించని మాత్రం అనుకోకండి. ఒకవేళ మీకు ఉద్దేశంగా అనుకుంటే తగలడిపోయినా పర్లేదు, మారిపోండి. ఏం రాస్తున్నాడు చూడండి, అక్కడ రాస్తున్నాడు, నీ నామం పరిశుద్ధపరచబడిన కాకంటే ఈ లోకంలో మనం దేవుని కోసం జీవిస్తున్నప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త, డబ్బులు సంపాదించే విషయంలో కూడా జాగ్రత్త. ఆ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో, సంపాదించే విషయంలో వడ్డీ వ్యాపారాలు చేసేస్తున్నావేమో జాగ్రత్త. ఈ మాట ఇలా అన్నందుకు ఒక 5 ఏళ్ళ క్రితం తగలడిపోయింది. నడుతున్నాను, వడ్డీ వ్యాపారాలు చేసేస్తున్నావేమో జాగ్రత్త. నేను అడుగుతున్నాను, నేను యేసుప్రభు బిడ్డనండి, దేవుడికి ప్రార్థన చేస్తున్నానండి, నాకు ప్రేయర్ లైఫ్ ఎక్కువ ఉందంటే నీ 10 రూపాయలు 100 రూపాయలు ఎలా చేసావు? నీ డబ్బును నువ్వు ఎలా వాడుతున్నావు? నీకు 100 నీ చేతికి ఎలా వచ్చింది? ఎవరికి మాయ మాటలు చెప్పావు? ఎవరిని ఎత్తి మీద రుద్దావు? ఎవరిని పోగేసి వెనకాల దాసావు? ఇవన్నీ ఏం చేసావు? ఆ డబ్బులో నీ వడ్డీ వ్యాపారం ఎలా చేస్తున్నావు? దేవుడి పిల్లని చెప్పుకున్న వాడికి నీ నామం పరిశుద్ధపరచబడిన కాకంటే నీ ధనము యథార్థంగా వచ్చిందా? అది నీ రెక్కల కష్టమా? ఎదుటోడి దగ్గర నుంచి 10 రూపాయలు నువ్వు ఎలా తీసుకున్నావు? ఇక్కడ నిలబడి ప్రార్థన చేసినంత మాత్రం ఇక్కడికి వచ్చి సంఘంలో కూర్చొని దేవా నీ పరలోక ప్రార్థనను ఏకీపిస్తున్నాను ప్రభు అంటే దేవుడు అంటాడు, ముందు ఆ వడ్డీ వ్యాపారాలు మానేరా అని చెప్తాడు. ఆ ఎదుటోడి దగ్గర దోసుకోవడం మానే. అలాంటివన్నీ ఎందుకు చేస్తున్నావు? అలాంటివన్నీ ఎందుకు జరిగిస్తున్నావు? నీ దొంగ బుద్ధి ఏదైతుందో ఆ దొంగతనం బుద్ధి మానే. అప్పుడు నా నామం నీ జీవితంలో పరిశుద్ధపరచబడుతుంది. వ్యాపారంలో జాగ్రత్త, ఉద్యోగంలో జాగ్రత్త, సహవాసంలో జాగ్రత్త, రూపాయి దాస్తున్నప్పుడు జాగ్రత్త. నీ తోటి స్నేహితులతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు 10 నిమిషాల్లో 2-3 అబద్ధాలు చెప్తున్నావే, అది జాగ్రత్త. నువ్వు చేసే పనిలో నువ్వు బొంకే విధానం ఉంది, అది జాగ్రత్త.
నీ నామం పరిశుద్ధపరచబడిన కాకంటే నా లైఫ్లో దేవుడు ఎప్పుడు గణపరచబడతాడంటే నేను సంపాదించే సంపాదనలో కూడా జెన్యూనిటీ మిస్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. నేను సంపాదించే డబ్బుల్లో అందరు ఎంప్లాయీస్ ఒకలా ఉంటారు, నా ఎంప్లాయీ లైఫ్ ఒకలా ఉండాలి. ఎందుకురంటే వాడు క్రిస్టియన్ రా. ఎవరికి ఘనత? నా దేవునికి ఘనత. వాడు ఎంత బాగా ఎలా ఉండగలుగుతున్నాడు? అరే ఈ రూపాయి విషయంలో మనకి 10 రూపాయలు పడితేనే మనం తీసుకుంటాం, వాడికి 1000 రూపాయలు ఇచ్చినా ఎందుకు తీసుకోడు అంటే తీసుకోడు. వాడు క్రిస్టియన్ కనుక తీసుకోడు. వాడు దేవుని ఘనత కొరకు జీవిస్తాడు. వాడు డబ్బు విషయంలో జాగ్రత్త అని చెప్తున్నాడు వ్యాఖ్యానకర్తలు. ఇంకేం రాశారంటే దొంగతనంలో దొంగతనం చెయ్యాలన్న ఆలోచనలు వచ్చినప్పుడు కూడా జాగ్రత్త. ఊరకే ఫ్రీగా ఎవడ వస్తువైనా వాడేస్తున్నావేమో జాగ్రత్త, అది దొంగతనమే. గుర్తుపెట్టుకో. ఎవడ వస్తువులైనా వాడేస్తున్నాం ఫ్రీగా. అప్పుడప్పుడు మనకి ఆ పెనాల బుద్ధి బాగోదు. ఆ పెనాలి తెలుసు కదా, పెనాయిలు ఫ్రీగా వస్తే చెప్పండి. ఎదుటోడిని వాడడంలో ఎంత దిట్టో, కానీ నీ చేతిలో రూపాయి తీయడం మాత్రం ఎంత అరువేసాలో నీకు. ఎదుటోడిని వాడేయాలంటే నీకు ఎంత బాగా ఎంత నైస్గా ఉంటుందో. అందుకే చూడండి, కొంతమందిని మీరు గమనించండి. నా సర్కిల్ ఎవరు లేరు, ఉంటే కనుక అడుగుతాను కట్టిస్తాను బిల్లు. మళ్ళీ చెప్తున్నాను, మీ సర్కిల్ ఎవడంటే చూడండి, బాగా తింటారు, సరిగ్గా బిల్లు కట్టేయడానికి అడికి ఫోన్ వచ్చేది ఏటో మరి. అన్నిసార్లు ఫోన్ వచ్చేస్తుంటుంది అడికి. ఫోన్ వచ్చేస్తుంటుంది బయటపోతుంటాడు, ఫోన్ వచ్చేస్తుంటుంది బయటపోతుంటాడు. అదే జబ్బులు అని అడుగుతున్నాను. ఇన్నిసార్లు అటు ఇప్పించాడు, ఒక్కసారి కూడా నీకు ఇప్పించాలనిపించలేదు. ఈ ఫ్రీగా వస్తే పెనాయిల్ దగ్గర బుద్ధిని చూసారా, ఆ బుద్ధే జాగ్రత్త. ఎదురులతో జాగ్రత్త, నీ వడ్డీ వ్యాపారాలు జాగ్రత్త, ఎదుటి వారి విషయంలో వాళ్ళ వస్తువులు వారి వ్యక్తిత్వాన్ని వాడుకోవడంలో జాగ్రత్త. ప్రేయర్ లైఫ్లో మన జీవితంలో దేవుడు గణపరచబడాలి. తన పరిశుద్ధత అంటే తన నామం గణపరచబడాలి అంటే నా రెగ్యులర్ లైఫ్లో దేవుడు ఎక్కడెక్కడ డౌన్ఫాల్ అవుతున్నాడో చూసుకోవాలి. ఎదుటివారి విషయంలో నా ప్రవర్తన విషయంలో జాగ్రత్త, నీ జీవితంలో జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి, 2వ మాటలో చెప్తున్నాడు, నీ రాజ్యం వచ్చుగాక. నీ రాజ్యం అంటే మళ్ళీ అడుగుతున్నాను, నీ రాజ్యం అంటే బలము, అధికారము, ఆయన మాటకు లోబడ్డం. నీ రాజ్యం వచ్చుగాకండి. ఇప్పుడు బాగా వినండి, నీ ఇంట్లోకి వచ్చింది రాజ్యం, నీ పక్కింటోడు మారాడా? నీ ఇంట్లోకి వచ్చింది రాజ్యం, నీ ఎదురింటోడు మారాడా? నీ ఎదురు చాలామంది తాగుబోతు వ్యవహారాలు ఉన్నారు, నీ చుట్టూ చాలామంది మారిన సర్కిల్ ఉంది, ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ రాజ్యంలోకి వచ్చారా? రాజ్యం వాళ్ళ దగ్గరకు వచ్చిందా? వాళ్ళు పిలిస్తే పార్టీలకు పోతావు, వాళ్ళు పిలిస్తే పెళ్ళిళ్ళకి పోతావు, వాళ్ళు పిలిస్తే ప్రతి పనిలో తిరుగుతావు, వాళ్ళు పిలిస్తే ఇంటి చుట్టూ తిరుగుతావు, అన్నీ తిరుగుతావు. ఎప్పుడైనా నువ్వు ఉన్న రాజ్యంలో వాళ్ళు లేరే అని ఎప్పుడన్నా నీ రాజ్యం, దేవుడు నీకు ఇచ్చిన రాజ్యం కొరకు, వాళ్ళ కొరకు ఎప్పుడన్నా ప్రార్థించావా? దేవా, నీ బలము, నీ అధికారము, నీ ఔన్నత్యము నా జీవితంలో ఎలాగైతే నెరవేరుతుందో ఆ బలానికి, ఔన్నత్యానికి నేను లోబడి జీవిస్తున్న నా జీవితానికి సుఖము, సమాధానం అనుగ్రహించో. నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారి జీవితంలో ఇంకా లౌకికమైన విషయాల్లో మగ్గిపోతున్నారు ప్రభువా, వాళ్ళ జీవితాల్లో కూడా నీ రాజ్యం వచ్చుగాక. ఈ బిడ్డ జీవితంలో నీ రాజ్యం లేదు, ఈ కుమారుడి జీవితంలో నీ రాజ్యం లేదు, ఇదిగో ఈ కుటుంబంలో నీ రాజ్యం లేదు, నా 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 చుట్టూ ఉన్న ఉద్యోగస్తుల్లో ఈ రాజ్యం లేదు, చాలామంది ఇంకా నీ రాజ్యంలోకి రాలేదు ప్రభువా. నీ రాజ్యం వీరి జీవితాల్లో కూడా వచ్చి కానీ ఎప్పుడైనా రక్షణ లేనివాడి కోసం నీకు బాధ కలిగిందా? అప్పుడప్పుడు ఎవరినైనా చూస్తే ఈయన కూడా బాప్టిజం తీసుకుంటే ఎంత బాగుంటుందని ఎప్పుడన్నా అనిపించిందా? నీలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నీకు తెలిసిన సుపరిచితమైన వ్యక్తులు ఉన్నప్పుడు వీడు కూడా దేవుని బిడ్డ అయితే ఎంత బాగుంటుందని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? నీకు అనిపించట్లేదంటే నువ్వు ఎవరో కాదు చెప్పనా, నువ్వు శిష్యుడు కాదు. నీకు అనిపించట్లేదంటే నీకు మరో మాట చెప్పనా, అసలు నీకు ప్రేయర్ లైఫ్లో చెప్పండి ఆ పాయింట్స్ అనేవి ఎలా మన లైఫ్లో ఎక్స్పోజ్ అవ్వాలన్న సంగతే మన బుర్రలకు ఎక్కట్లేదు. వీళ్ళో దేవుళ్ళు ఉండాలి, వీళ్ళో దేవుళ్ళు ఉండాలి, వీళ్ళో దేవుళ్ళు ఉండాలి. ఈ ఏరియా అంతా దేవుడికి సంబంధించిన ప్రాంతం అయితే ఎంత బాగుంటుందని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? అందుకే రాస్తున్నాడు చూడండి, నీ రాజ్యం వచ్చుగాక, పరలోకమందు నీ చిత్తం నెరవేరుతుంది, భూమి యందు నీ చిత్తం నెరవేరట్లేదు. పరలోకంలో దేవుడు ఇలా కూర్చొని సింహాసనం మీద ఒక్కసారి కనుసైగ చేస్తే, గాబ్రియేలు దూత కనుసైగ చేస్తే చిత్తం ప్రభువా అంటారు. దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు ఆయన చెప్పిన మాటను జవదాటకుండా చిత్తం ప్రభువా అని అంటాయట. భూమి మీద చిత్తం ప్రభువా అంటారు అంతే, ఖాళీ లేదంటారు తర్వాత పిలిస్తే. అంటారా చెప్పండి, నీ చిత్తమే సిద్ధించుగాక అంటారు. కానీ ఇందాక తమ్ముడు చెప్పాడు, మన చిత్తమే సిద్ధించుగాక. ఎందుకంటే నీకు ముహూర్తం లేకుండా బ్రతుకో, వాస్తు లేకుండా బ్రతుకో, నీ దిక్కుమాలిన కార్యక్రమాల్లో రాసుకుంటున్నాగా, ఈ మధ్య రాసుకుని పూసుకుని ఆకులు వేసుకుంటున్నావుగా, ఇలాంటి పనులు మానమన్నా మాను. అలా చేయకపోతే నీకు ఫంక్షన్ లాగా అనిపించదు. నీకు అవన్నీ చేయాలి, నీకు అవన్నీ జరిగించాలి. అదేంట్రా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఏం చేస్తాము సోదరా, తమ్ముడు, ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళు చెప్పండి
వింటలేదు. ఇంట్లో వినకపోతే మరి నువ్వేం విన్నావు? ఇంట్లో వినకపోతే నువ్వేం వింటున్నావు? మధ్యకాలంలో సంబంధాలు వస్తున్నప్పుడు నన్ను అడుగుతారు, నా పెళ్ళికి వాకింగ్ చెప్పడానికి వస్తావా అని. కానీ వస్తాను తమ్ముడు, షరతులు వర్తిస్తాయి అన్నాను. షరతులు ఏంటన్నయ్య అనగానే డబ్బులు అనుకుంటున్నాడు. షరతులు అంటే డబ్బులు కదరా అయ్యా. ఆ షరతు ఏంటంటే ఆ కట్టే వ్యవహారం ఉంది చూసావా, అది కట్టుకో, అప్పుడు వస్తానన్నాను. అట్ట కుదురుద్దనియా, అస్సలు పెళ్లి కుదురు తాలూకులు ఒప్పుకోవట్లేదు, మా అమ్మ నాన్న కూడా ఒప్పుకోవట్లేదంటే నేను కూడా ఒప్పుకోవట్లేదని చెప్పు. మీకు కావాలంటే ఇల్లు వేరే నీకు దగ్గరుండి కట్టించి దానికి రెఫరెన్స్ చూపించాలి చాలామంది ఉన్నారు. ఆ తర్వాత నీకు 5,000 6,000 వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా హైలైట్ ఇంటర్నేషనల్ స్పీకర్లు అయితే నీ మ్యారేజ్కి 1 lakh తీసుకుంటారు. మేము అడిగేదల్లా ఒకటే, దేవుని నామం యొక్క ఘనత, ఆయన రాజ్యము, ఆయన పరిశుద్ధత, ఆయన చిత్తము నీ మ్యారేజ్ లైఫ్లో జరగాలని కోరుకుంటున్నాం. అది కూడా చేయకపోతే దేవుడు అంటాడు, ఎవడరా నువ్వు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకో. అందుకే అడుగుతున్నాను. మీరు చూడండి, ఒక కార్యక్రమంలో ఒక మూఢనమ్మకం లేకుండా చేస్తున్నావా? ఒక కట్టే విధానంలో ఒక మూఢనమ్మకం లేకుండా చేస్తున్నావా? ఆచారాలు సాంప్రదాయాలు నడుతున్నాను. ట్రెడిషన్ వేరండి, బాగా ట్రెడిషన్ వేరండి. అంటే కల్చర్ వేరు, నాగరికత వేరు. కానీ ఐడల్ కల్చర్ వేరు, విగ్రహార్పిత సంబంధమైన ఆచార సాంప్రదాయాలు వేరు. వాటి విషయంలో క్లారిటీ లేకుండా, దేవా నీ చిత్తం పరలోకమంది నెరవేరుతున్నాడు, భూమి ఎందుకు కూడా నెరవేరినంటే నడుతున్నాను. భూమి ఎందు ఎక్కడ నెరవేరాలి, ఎలా నెరవేరాలి? నీ లైఫ్లో నెరవేరాలి, నీ జీవితంలో నెరవేరాలి, నీ ఉద్యోగంలో, నీ పనిలో, నీ ప్రయాణంలో, నీ సంసారంలో, నీ సువార్తలో, ప్రతి విషయంలో. చెప్పండి, ఇలా మళ్ళీ వంకర ఫోటో అనే స్టేటస్ పెడుతున్నప్పుడు కూడా వాక్యం పెడుతున్నావా, లేకపోతే నీ వ్యవహారం బిల్డప్ లీవ్ పెడుతున్నావు? చూసుకో, నువ్వు దేన్ని పెడుతున్నావో చూడు. నువ్వు ఏది చేసినా అది ఆత్మీయ జీవితానికి లింక్ అయి ఉండాలి. అది దేవుని నామం ఘనత కొరకే రావాలి. మళ్ళీ మీదకి పోయి రోడ్ల మీద మెచ్యూరైన అమ్మాయి కూర్చుని ఫోటోలు తీయించుకుంటున్నారు. వీళ్ళు మెచ్యూర్ అయ్యి రీడర్ మీరు అడుగుతున్నాను నేను. కూర్చుని ఆ ఫోటోలు తీసుకుని ఫేస్బుక్లో, ఇన్స్టాలో నడుతున్నాను. ఇలాంటివన్నీ చేస్తున్నారు. వెనకాల లారీ వస్తుంది చూస్తున్నావా, అదే లాస్ట్ ఫోటో అయిపోద్ది ఏమనుకుంటున్నావు? అర్థం. నువ్వు యేసుప్రభు యొక్క శిష్యుడు అయితే, ఆయన శిష్యరికాన్ని నువ్వు కొనసాగిస్తున్నవాడు అయితే, ఆయన ఫాలోవర్ అయితే, ఆయన వెంబడిస్తున్న వ్యక్తి అయితే, నీ లైఫ్లో నెరవేరుస్తుంది చెప్పినా ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. ఆయన జీవితంలో ఆయన కోరుకుంటుంది మన జీవితంలో, ఆయన రాజ్యం మన జీవితంలోకి రావాలి. పరలోకమందు దూతలు ఎలాగైతే సాష్టాంగపడి ఆయన చిత్తం కాకుండా ఏ పని అయితే ఎలాగైతే చేయవో, దేవుని చిత్తం కాకుండా ఏ పని మనం చేయకూడదు. నీ లైఫ్లో మాట, నీ లైఫ్లో ఏది చేసినా, నువ్వు ఏ ప్రయాణం చేసినా, ఏది చేసినా అది ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదై ఉండాలంట. అందుకే చూడండి, ప్రార్థనలో అనేకులకు ప్రభువు నేర్పిస్తున్న ఆ రోజు 1,000 మంది కూర్చుంటే తన శిష్యులకి 1,000 మందికి కలిపి ఆయన నేర్పిస్తున్న మాట, మీరు ఎలాగూ ప్రార్థన చెయ్యండి. ఎలా చేయాలట ఇప్పుడు చెప్పండి. మొట్టమొదటి ప్రార్థనలో మొదటి పాయింట్ ఏంటో తెలుసా? నీ రాజ్యము, నీ చిత్తము. చెప్పండి, నీ నామం అంటే నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తం అంటే నీ దేవుడే హైలైట్. ఇది మొదటి పాయింట్. రెండోది చెప్తున్నా, అక్కడ రాస్తున్నారు చూడండి 11వ వచనంలో, మనుదిన ఆహారము నేడు మాకు దయచే. మనుదిన ఆహారము నేడు మాకు దయచే. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? దేవుని యొక్క సార్వభౌమ అధికారం కొరకు ప్రార్థన చేయాలి. రెండోది ఎవరి కొరకు చేయాలి? మనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ బాగా వినండి, కొంత వ్యాఖ్యానకర్తలు బలిచ్చారు. మనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయాలి అంటే రెండో పాయింట్లో నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? చెప్పండి. మొదట ఎవరి కోసం చేయాలి? రెండోది ఎవరి కోసం చేయాలి? చెప్పాలి. నీ కోసం చేయకూడదు, మన కోసం చేయాలి. గుర్తుపెట్టుకోండి. మా అనుదిన ఆహారం అంటే నువ్వే వండుకుని, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు కక్కా ముక్క వండుకుని తినేసి నిద్రమని కాదు. మాలాగే అందరికీ చెప్పండి, భోజనం దయచే ప్రభు అని అడగడం. అంటే మా ఒక్కరికే కాదు, నా చుట్టూ నివసిస్తున్న వాళ్ళకి, మాకు, నా సహోదరులకి, నా తోటి బ్రదర్లకి, అందరికీ నువ్వేం దయచేయాలి తెలుసా? ప్రభు, నేను ఏ ఆహారం అయితే తింటున్నానో అలాంటి ఆహారం వాళ్ళకు కూడా చెప్పండి దయచేయి ప్రభు అని. నీ కుటుంబం కొరకు, నీ భోజనం కొరకే ప్రార్థన చేయక అందరూ తృప్తిగా తినాలని ప్రార్థన చేయాలి. ఇది ప్రేయర్ పాయింట్. రెండోది చెప్పిన అక్కడ రాష్ట్రం వల్ల 11 వచనం చదవండి ఒకసారి. మా అనుదిన ఆహారం మాకు దయచేయము,
మా అనుదిన ఆహారం మాకు దయచేయం, మా అనుదిన ఆహారం మాకు దయచేయం. ప్రశ్న ఇప్పుడు చెప్పండి, ప్రేయర్లో ఏం అడగాలి చెప్పండి? గట్టిగా అడిగితే చెప్పాలి. ఇక్కడ వెళ్తే అందరి ప్రార్థనలో, ప్రేయర్లో ఎక్కువ గట్టిగా, ప్రార్థనలో గట్టిగా అడిగితే ఏం అడగాలి? ఆ రోజు పూట భోజనం కోసం అడగాలి. మనం ఏం అడుగుతాం చెప్పండి? చెప్పండి, ఏం అడుగుతాం? బైక్ లేదు ప్రభు, నేను భోజనమే అయ్యా అడగమంది. కానీ నువ్వేం అడుగుతావు చెప్పండి? బైక్ అడుగుతావు చెప్పండి, కార్ అడుగుతావు, బిల్డింగ్ అడుగుతావు, ఇంకా చెప్పండి నువ్వు ఎన్ని అడుగుతావు? ప్రభువు చేసిన ప్రార్థనలో 2000 సంవత్సరాల క్రితం తన శిష్యులకు నేర్పిస్తున్న ప్రార్థన తెలుసా? మా అనుదిన ఆహారం దీనికోసమే చేయండి. గుప్పడి మెతుకులు తింటున్నాం ప్రభా, నీకు స్తుతి కలుగును కాక, దానికోసమే ప్రార్థన చేయండి. ఈ మెతుకులు లేని వారికి కూడా గుప్పడి మెతుకులు పెట్టండి ప్రభా అని ప్రార్థన చేయండి. కానీ మనం ప్రేయర్లో భోజనం కోసం అడగం. ఏం అడుగుతాం చెప్పండి? బిల్డింగ్ కోసం అడుగుతాం, కారు కోసం అడుగుతాం, బైక్ కోసం అడుగుతాం, స్థలాల కోసం అడుగుతాం, సంతానం కోసం అడుగుతాం అని అడుగుతాను. అన్నీ ముందు అడుగుతాం. కానీ ముందు మనం అడగాల్సింది చెప్పిన, గుప్పడి మెతుకులు ఉంటే చాలు ప్రభు అని అడుగు. అదేంటండి గుప్పడి మెతుకులు మాకు ఆల్రెడీ ఇచ్చాడు, నెల తారీఖు 1వ తారీఖున మాకు జీతం వచ్చేద్దంటే, జీతం వచ్చిన ప్రతి ఒక్కరు వండుకుని తినేస్తున్నాడా? వెళ్ళి చూడండి, షుగర్ల బీపీలతో చచ్చిపోతున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ వండుకుని తినేస్తున్నారా? చూడండి, వాళ్ళ డబ్బులకి, షుగర్లకి, బీపీలకి వాళ్ళు వండుకుని తినలేకపోతున్నారు. నువ్వు సంపాదించుకున్న రూపాయి అయినా, నువ్వు కష్టపడిన రూపాయి అయినా, నువ్వు సంపాదించిన గుప్పడి బియ్యమైనా నువ్వు తినాలి అంటే గుర్తుపెట్టుకో, నీ అనుదిన ఆహారం ఎవరు దయచేస్తున్నారు తెలుసా? దేవుడు. బాధాకరమైన విషయం చెప్పిన, ప్లేట్ ముందు కూర్చున్నప్పుడు ప్రార్థనే చేయరు కొంతమంది. ఆ ప్లేట్ ఇలా అంటించేయాలనిపిస్తుంది ఒకేసారి నాకు. అంత కంగారు ఎందుకో మరి. ఇంకా మనం ఇంకా ప్రేయర్ చేసుకుంటే అప్పుడు 2-3 ముద్దలు వేసుకుంటాడు. ప్రేయర్ చేసుకోలేదు ఎర్ర అంటే మనసులో చేసుకున్నాం అన్నాడు. అర్థం, నీ భోజనం దగ్గర ప్రార్థన లేదు, భోజనం కోసం ప్రార్థన లేదు. శిష్యుడు లైఫ్ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, దేవుడిని హైలైట్ చేస్తాడు. రెండవది, మాకు అనుదిన ఆహారం చాలు, మరి మిగిలినవి ఇల్లు, వాకిలి, బట్ట, మిగిలినవంటే ఆయన చిత్తమేంటో తెలుసుకో, ఆయన రాజ్యమేంటో తెలుసుకో. అప్పుడు చెప్పండి అవన్నీ వస్తాయి. నీకు భోజనమైనా, బట్ట అయినా, నీడైనా, ఏదైనా నువ్వు ఎక్కువగా అడగడం దేవుని ఎదుట మంచిది కాదు. పెద్ద బడ్జెట్ కిరాణా స్టోర్ లిస్ట్ లాగా తెచ్చి అడగడం మంచిది కాదు. ఎక్కువగా ప్రార్థనలు హైలైట్ అవ్వాల్సింది చెప్పినా, నీ రాజ్యము, నీ నామము, నీ చిత్తము, నీ విషయాలు. అంటే దేవుని విషయాలు ఎక్కువ ఉండాలి మన ప్రార్థనలో. మన విషయాలు చెప్పండి చాలా తక్కువ ఉండాలి. ఆ తక్కువలో తక్కువ ఏంటి చెప్పినా, తినడానికి ఇప్పుడు మెతుకులు ఎడుతున్నా ప్రభువా చాలు, నీకు మహిమ కలుగును గాక అన్నారు. కానీ మన ప్రార్థనలో మన విషయాలు ఎక్కువ చెప్పండి, దేవుని చిత్తానికి సంబంధించిన విషయాలు తక్కువ. దేవుని విషయాలు తక్కువ మాట్లాడతాం, మన విషయాలు ఎక్కువ. మనం ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావో చెప్పినా, నువ్వు ఏదడిని ఎందుకు జవాబు రాదో చెప్పినా, నీకోసం ఎక్కువ అడుగుతావు. నువ్వు సెల్ఫ్ గడువు నీ ప్రార్థనలో కూడా. నువ్వు సెల్ఫ్ దానివి, సెల్ఫ్ గడువు కనుక నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రాదంటే కారణం ఇదే. నీకోసం ఎక్కువ అడుక్కుంటావు, నీకోసం ఎక్కువ అడుగుతావు. దేవా నీ సంఘం ఏంటి, నీ రాజ్యం ఏంటి, నీ భారం ఏంటి ప్రభువా, నీ ఆత్మల భారం ఏంటి, ఏంటి ప్రభువా అని ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేసావా? విస్తరించి ప్రార్థన చేసావా? అందుకే చెప్తున్నాడు చూడండి, నీ రాజ్యం వచ్చుగా కన్నా ఆయనే కింద అంటున్నాడు, మా అనుదిన ఆహారం మాకు దయచేయి. అడగమన్నాడు కదని ప్రతి అడగండి. దేవుడు అడగమన్నాడు ప్రతిది ఇస్తాడు, ప్రతిదాన్ని అడగండి. అడగమన్నాడు కానీ ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి? ఈ మధ్యకాలంలో ఒక ఆయన అడుగుతున్నాడు, ఇల్లు అడుగో, దేవుడు నీకు ఎందుకు ఆన్సర్ చేయలేదు చెప్పినా. నువ్వు అడగడం అయితే అడిగేవు కానీ అది టైల్సా, మార్బుల్సా నువ్వు చెప్పలేదు దేవుడికి, అందుకే ఇవ్వలేదు నీకు అన్నాడు. ప్రేయర్లు ఏం చెప్పాలట చెప్పండి? టైల్సో, మార్బుల్సో చెప్పాలట. అందుకని మన ప్రార్థనకి జవాబు ఎందుకు రాదు చెప్పినా, నువ్వు అడుగుతున్నది ఆయన చిత్తానుసారం కాకపోతే జవాబు రాదు. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఆయన నామానికి ఘనత తెస్తుంది, ఆయనకు పరిశుద్ధత కలిగజేస్తుంది, ఆయన రాజ్యాన్ని విస్తరింపజేస్తుంది, ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఇరుగు పొరుగు వారికి చూపించేలాగా ఆయన రాజ్యాన్ని విస్తరింపజేసేలా నీ ప్రార్థన ఉంటుంది. అప్పుడు ఇల్లు అడుగుతావో, వాకులు అడుగుతావో, బైక్ అడుగుతావో, ఏది అడిగినా కానీ నీ డెవలప్మెంట్ ఎవరికి మహిమను తేవాలి చెప్పండి? దేవునికి మహిమను తేవాలి. దేవుళ్ళలోకి వచ్చేకండి బాగుపడ్డాడు వీడు అనుకోవాలి, దేవుళ్ళలోకి వచ్చేకండి నిలదొక్కున్నాడు, దేవుడు దీవించాడండి వాడిని ఖచ్చితంగా. దేవుడు అన్ని విధాలుగా, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంలో అన్ని విధాలుగా వీడిని దేవుడు దీవించాడని చెప్పుకోవాలి. దేవుడు కొన్నిసార్లు మనం అడిగినవి ఎందుకు ఆలస్యం చేస్తాడంటే, బహుశా ఆయన చిత్తానుసారంగా మనం అడగడం లేదేమో. ఒక శిష్యుడి జీవితంలో ఏముంటుందంటే వాక్యం ఉంటుంది, ఒక శిష్యుడి జీవితంలో ఏముంటుందంటే ప్రభురాత్రి సంస్కరణ ఉంటుంది, ఒక శిష్యుడి జీవితంలో ఇంకా ఎక్కువ ఏది ఉంటుందంటే ప్రార్థనా జీవితం ఉంటుంది. ఆ ప్రార్థనా జీవితంలో ఎక్కువ
ఎక్కువగా దేవుని యొక్క చిత్తం కోసం ఉంటుంది. రెండవది తన కోసం చాలా తక్కువగా అడగడం ఉంటుంది. ఇక మూడోది ఏముంది అక్కడ చెప్తున్నారు చూడండి. అదే 6వ అధ్యాయం 11వ వచనం నుండి. అదే 6వ అధ్యాయం 11వ వచనం నుండి. నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఇప్పుడు చెప్పండి, మనకు అర్థమయ్యే సెన్స్లో నేను మాట్లాడుతున్నాను. మన అప్పులు తీరాలంటే ముందు మనం ఏం చేయాలి? నీకు ఎవరెవరైతే అప్పు ఉన్నాలో ఆ అప్పులు ఉన్న వాళ్ళతో కొంచెం నీ డీలింగ్ జాగ్రత్త, అప్పుడు తీరతాయి. నీకు ఏవేవి రుణాలు అవుతున్నావో ఆ రుణాలు నీకు తీరాలంటే నువ్వు ఇతరులకు ఇవ్వాల్సిన కొన్ని రుణాలు ఉన్నాయి, ఆ రుణాల విషయంలో జాగ్రత్త. అప్పుడు నీకు దేవుడు ఆర్థికంగా సహాయం చేస్తాడు. ఎదుటోడి దగ్గర మాత్రం నీ పావలా పానేవో, ఎదుటోడు మాత్రం 100 లాగాలంటే నీకు ఎట్టా 100 వస్తుంది. అంటే లాగడానికి అది గుర్తుపెట్టుకోండి, నీకు 100 ఎలా కలిసి వస్తుంది? నేను ఎదుట్లకి చాలామందికి రుణాలు ఉండిపోయి ఆ రుణాలు తీర్చు, అప్పుడు నీ రుణం నీకు ఇస్తాడు. నీకు మాత్రం దేవుడు ఇవ్వాలి, నువ్వు మాత్రం పిల్లికి కూడా బెచ్చమెట్టవు, నీ చేతి నుంచి ₹1 ఖర్చు పెట్టవు. నీకు ఎలా దీవిస్తాడు? వీడికి ₹1 ఇస్తే ఖర్చు పెట్టడని అనుకున్న దేవుడు నీకు తెచ్చి ఒక ₹100 నీకు ఇస్తాడా? మనీ మన చేతులు అలా ఆడుతూ వెళ్ళాలంటే సీక్రెట్ చెప్పనా వినండి. మనీ మన జీవితంలో అలా వచ్చి, అంటే మన జీవితంలో సమృద్ధిగా అలా వెళుతూ ఉండాలంటే వచ్చే మనీని ఆఫ్ చేయకు. అలా రావాలి, అలా పోవాలి, అలా రావాలి, అలా పోవాలి. ఆ మనీ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంది, అదైనా నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడు చెప్పాను ఆచరణ ఎక్కడో. ఆ మనీని కూడా ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. దేవుడికి ఒకటి ఖర్చు పెట్టాలి, 2 నీ కుటుంబానికి ఖర్చు పెట్టాలి, 3 నీ ఇతర విశ్వాసాలు ఖర్చు పెట్టాలి. ఈ 3 భాగాలుగా నీ మనీని ఎప్పుడైతే ఖర్చు చేస్తావో అలా వస్తుంది, అలా పోతుంది. వచ్చింది అలా దాసి తాళం వేసావు అనుకో, అది అలాగే ఉంటుంది, నువ్వు పోతావు బయటకు. ఏమనుకుంటున్నావు? గుర్తుపెట్టుకో, ఫైనాన్షియల్గా ఎలా డెవలప్ అవుతావు అంటే నువ్వు ఇతరులకు ఏమన్నా రుణాలు ఉన్నావేమో, అవసరమైతే గుర్తుపెట్టుకుంటే ఎప్పుడో ఒక సిగరెట్ గుర్తుపెట్టుకోండి. మన రూపాయి ఎప్పుడు ఎదుటోడి దగ్గర ఉండిపోవాలి తప్ప ఎదుటోడి రూపాయి ఎప్పుడు మన దగ్గర ఉండకూడదు. ఈ సూత్రం పాటించండి, బాగుంటారు. మన రూపాయి ఇప్పుడు ఆడి దగ్గర ₹10 ఉండిపోయినా పర్లేదు, 1000 ఉండిపోయినా పర్లేదు, 1,00,000 ఉండిపోయినా పర్లేదు, మన ఆడి దగ్గర ఉండిపోవాలి. కానీ ఎదుటోడిది ఎప్పుడు మన దగ్గర ఉండడానికి వీల్లేదు, ఎవరిదే మన దగ్గర ఇచ్చుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా ఇచ్చుకుంటే ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి వాడికి ఇచ్చేయాలి. ఈ సూత్రాలు నువ్వు పాటించు. చెప్తున్నాడు చూడండి, మా రుణస్థులను మేము క్షమిస్తే మా రుణాలను నువ్వు క్షమిస్తావు. నువ్వు మాకు ఇవ్వాలంటే మేము ఇతరులకు ఇవ్వాలి, మేము ఇతరులకు ఇవ్వకుండా నువ్వు మాకు ఇమ్మంటే నువ్వు ఎట్లా ఇస్తావు ప్రభు అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చూడండి, ఎదుటోళ్ళకి ఏదన్నా మేలు చేసినప్పుడు పలానా టైంలో నేను ఇది చేశానని బాధ కలిగితే ఎప్పుడైనా సాహసంగా చెప్పుకుని, కానీ దాన్ని మాత్రం సాటింపు వేయకండి. ఎందుకు చెప్పునా, దేవుడు కూడా నీకు చేసి చెప్పడం మొదలెడితే చెప్పండి సిగ్గేసి బయట కూడా రావు. మళ్ళీ గుర్తుపెట్టుకో, ఆయన చేసినవి ఆయనే చెప్పడు, నువ్వు ₹10 సహాయం చేసి ఊరువాడు ఎందుకు చెప్తున్నావు? అందుకే చెప్తున్నాడు చూడండి, మా రుణస్థులను మేము క్షమిస్తున్నాం, అలాగే మా రుణములను కూడా క్షమించము. 4వ పాయింట్ రాస్తున్నాడు చూడండి, మమ్మల్ని శోధనలోనికి తేక, చెప్పండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. మమ్మల్ని శోధనలోకి తేక. ప్రేయర్లో అత్యధికమైన విలువైన లేదా మనం మరింత జాగ్రత్త పడవలసిన మరొక పాయింట్ ఏంటంటే, మనందరి జీవితాలకి ఏదో ఒక శోధన ఉంటుంది. మరొక బాధాకరమైన భయం వేసే విషయం ఏంటి చెప్తున్నా, మన వెనకాల ఇప్పుడు శోధకుడు తిరుగుతాడు. వాడు ఎలా ఉంటాడంటే నల్లగా, పళ్ళు ముందుకి, కొమ్ములు పైకేసుకుని లకలక అండు. వాడు ఎలా ఉంటాడంటే చాలా కూల్గా ఉంటాడు. వాడు ఎలా ఉంటాడంటే నీ పరిస్థితుల్లో వాడు ఇన్వాల్వ్ అవుతాడు. వాడు ఎలా ఉంటాడంటే నువ్వు సంపాదించే దగ్గర, సహవాసాల దగ్గర, బయట తిరుగుతున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, మొబైల్ వాడుతున్నప్పుడు, ఒక్కటి కాదు వాడు ఎవ్రీ జోన్లోకి ఇన్వాల్వ్ అవుతాడు. ఏదో ఒక విషయంలో వాడు నిన్ను పడగొట్టే ప్రయత్నం చేయడానికి ఒక టీమే సిస్టమేటిక్గా పనిచేస్తుందంట. ఆ టీం నేమ్ ఏంటి చెప్పిన, డార్క్లో అంటే ఒక చీకటి ప్రపంచంలో ఉన్న ఒక డెవిల్ టీం పనిచేస్తుందంట. గుర్తుపెట్టుకోండి. అంటే సాతాను గడు ప్రతి ఒక్కరి వెనకాల ఉంటాడు, నీ వెనకాల ఉంటాడు, నీ వెనకాల ఉంటాడు, నా వెనకాల ఉంటాడు. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అనుకుంటావు, నా వెనకాల ఎవరు లేరు అనుకో, ఆడుంటాడు, ఆడ ఖచ్చితంగా ఉంటాడు. నిన్ను మింగేయడానికి ఆడు రెడీగా ఉంటాడు. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఒక అదృశ్య ప్రపంచం ఎప్పుడు నీ వెనకాల నేను ఎలా మింగేయాలని తిరుగుతుందని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడంటే అసలు మనకు గుర్తొస్తున్నాడు ఈ ప్రార్థనలో. మీరు మెజారిటీ ప్రార్థన చూడండి, ఎప్పుడైనా ప్రభువా లోకంలో కానీ సాతాను తంత్రంలో కానీ మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడు ప్రభు అని ప్రార్థనలో ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకునే దాఖలాలు ఉంటాయా? చాలా తక్కువ.
మన 2 నిమిషాలు 3 నిమిషాల ప్రార్థనలో, ఆ 2-3 నిమిషాల ప్రార్థనలో మెజారిటీ 90% పాయింట్స్ అన్నీ ఏంటి చెప్పండి? బాధల్లో ఉన్నాం ప్రభా చెప్పండి, వ్యాధంలో ఉన్నాం ప్రభా చెప్పండి, అప్పుల్లో ఉన్నాం ప్రభా, ఈ మధ్య గ్యాస్ ఎక్కువైపోయింది ప్రభా, అరుగుతలేదు ప్రభా, పొట్ట ముందుకు వస్తుంది ప్రభా, ఈ మధ్యకాలం నిద్ర వస్తలేదు ప్రభా, కళ్ళు కింద కూడా నల్లగా వచ్చినాయి ప్రభా, నీ దయ వల్ల ఆ నలుపు కూడా పోయేలా చూడు ప్రభా, తల ఊడిపోతుంది ప్రభా, కొంచెం తల తెల్లగా కూడా అయిపోతుంది. చూసారా ప్రార్థనలు కొన్ని? తల ఊడిపోతుంది ప్రభా, తెల్లగా నీ నామంలో నా తలను తెల్లగా చేయి ప్రభా. ఇంకా ప్రార్థనలు, అకౌంట్లో కనీసం ఒక 1000 రూపాయలు పడేలాగా దేవా నువ్వు వేస్తావు నాకు తెలుసు అన్నారు. వెంటనే 1000 రూపాయలు పడిపోయినాయి అంట. మీరు చూసారా? ఆయన ఎవరు ఉన్నారండి పేరు అడగండి, విజయవాడలో వెంటనే 75,000 రూపాయలు వచ్చినాయండి. ఎవడు పొరపాటున వేస్తాడో ఆయన సిగ్గుండలుగా ఎవడో అకౌంట్ నుంచి డబ్బులు చేస్తే మళ్ళీ రివర్స్లో కొట్టొద్దు. పడ్డాయి కానీ అలా ఉంచేసాడు అంట. అడుగుతున్నా ఎలా ఉంచేస్తావు? అలా ఎలా ఉంచేస్తాను అడుగుతున్నాను. ఇవన్నీ ప్రార్థనలో చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఎలా ఉందో చూడండి, ఎంత బలహీనంగా ఉందో చూడండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు శోధకుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఇప్పుడు పాయింట్స్ చెప్పండి. 1, ఆయన చిత్తం కొరకు అంటే దేవుని కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. 2, నీ కొరకు ప్రార్థన చేయాలి. ఆ 2లో నీ కొరకు కేవలం ఆహార విషయాల కొరకే ప్రార్థన చేయాలి. 3, ఎదుటి వాడికి నువ్వు ఇవ్వాల్సినవి క్షమించాల్సినవి ఏమైనా ఉంటే క్షమించే, లేకపోతే నీకు సక్సెస్ రేటింగ్ రాదు. ఇవ్వాల్సిన ఏమైనా ఉంటే ఇచ్చేయి. మరో మాట చెప్పిన, ఎవడ అన్యాయంగా ₹1 ఉంటే నాకు రూపాయి వస్తుందంత ఆడితో పనికిమాలు కూడా పెట్టుకోకుండా అవసరమైతే పోతే పోయిందని ₹1 పడేసే, వదిలే, అంతే. మన సొమ్ము ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన కష్టార్జితం ఎదుటి వాళ్ళ దగ్గర ఉండాలి తప్ప వాడి కష్టార్జితం ఎప్పుడు మన దగ్గర ఉండకూడదు. ఇక 4వది మనకు చెప్తున్నాడు, నీ చుట్టూ ఇలాంటి విషయాలు నువ్వు జాగ్రత్త కలిగి ఉండకపోతే ఆడు వెనకాలే తిరుగుతాడు. ఆడు నీకు కనబడ్డాడు, ఆడు నేను చాలా డిస్టర్బెన్స్ చేస్తాడు. వాడు ఎంత డిస్టర్బెన్స్ చేస్తాడంటే నీకు దేవుడికి అగాధం ఏర్పడేంత డిస్టర్బెన్స్ వాడు క్రియేట్ చేస్తాడు. వాక్యం బాగా వింటే స్ట్రాంగ్గా ఉంటారన్నది ఎంత వాస్తవమో, ఆ వాక్యం విన్న తర్వాత ప్రేయర్ లైఫ్ కూడా స్ట్రాంగ్గా లేకపోతే ఎంత బలమైన వాక్యం విన్నా ఆ వాక్యం కూడా నీకు ప్రేయర్ లేకపోతే కష్టం అవుద్ది అని బైబిల్లో ఖచ్చితంగా చెబుతున్నాడు. ఎంత పెద్ద వాక్యం ఉన్నా, ఎంత పెద్ద మర్మాలున్నా దేవునితో నీకు సహవాసం లేకపోతే కష్టం. నీకు నచ్చిన వాళ్ళకి ప్రతి విషయం ఎలాగైతే పంచుకుంటావో, నీ దేవుడితో ఈ రోజులో ఏం జరిగిందో పంచుకునే ఒక 1 అవర్, పోనీ 1 అవర్ కాదు, కనీసం ఒక అరగంట, పోనీ అరగంట కాదు, కనీసం ఒక 10 నిమిషాలు కూడా నువ్వు దేవుడు నేను ఎట్లా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నావు. మీకు పాత నిబంధనలో ఒక విషయం చెప్తాను, అది కాంటెక్స్ట్ వేరైనా కానీ దాని వ్యాఖ్యానాలు బాగున్నాయి. కొండ మీద మోసే ఉండి చేతులు పైకెత్తితే విజయం వచ్చేదట, చేతులు కిందికి దించితే విజయం ఆగిపోయేదట. చేతులు పైకెత్తితే విజయం వచ్చేదట, చేతులు కిందికి దించితే ఆగిపోయేది. అందులో వ్యాఖ్యానకర్తలు ఏం రాశారు చెప్పిన, చేతులు పైకెత్తడం దేవుడిని గోజాడుతున్నాడట, ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాడట, చేతులు కిందికి దించితే ప్రేయర్ లైఫ్ ఆగినట్టు గుర్తట. మీకు ఏమర్థమవుతుంది? దేవుడు మన వెనకాల బలమైన యుద్ధాలు ఎప్పుడు చేస్తాడు అంటే చెప్పండి, నువ్వు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు. నీ వెనకాల ఎంత పెద్ద భీకరమైన పోరైనా దాని వెనకాల ఒకటే, ఆయన భీకరమైన యుద్ధాలు ఎప్పుడు చేస్తాడు? చేతులు ఎత్తు, దేవా నువ్వు నా వెనకాల ఉండాలి ప్రభా అని అడుగు. అది ఆధ్యాత్మిక యుద్ధమైనా చేస్తాడు, అది శారీరకమైన బాధలైన నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఆయన నీతో యుద్ధం చేయాలంటే సూత్రం ఒక్కటే, నువ్వు ప్రార్థన చెయ్యాలి. కొన్ని విషయాలు నేను ఎందుకు వెంటాడేస్తున్నాయి, కొన్ని బాధలు నేను ఎందుకు వెంటాడేస్తున్నాయి, నీ కుటుంబంలో ఎందుకు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి, కొన్ని ఎందుకు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నావు. జరిగితే జరగని లోకమంతా ఏరైనా నాకేమీ కథను ఒక ధైర్యం కలిగిన ఒక నిలకడ స్వభావం, ఒక స్టాండింగ్ నీకు ఎందుకు రావట్లేదు? నీకు ఆయన ఉన్నాడన్న ధైర్యం నీకు రావట్లేదు. బట్ ప్రేయర్ చేసి సెంచరీ చేసిందంట. ఓకే, తన లైఫ్ అది తను వదిలే, ప్రేయర్ చేసి సెంచరీ చేసింది. ఆవిడ ప్రేయర్ చేసినందుకు 100 కొట్టిందని బాగానే చేస్తున్నావు, నువ్వేం కొట్టావు? నీ లైఫ్లో ఏం సాధించావు అడుగుతున్నాను. తన ప్రేయర్ లైఫ్ హైలైట్ చేసి తన ప్రార్థనా జీవితాన్ని ట్రోలింగ్ చేస్తున్న వారందరికీ ఆన్సర్ చేయడానికి మా క్రైస్తవ బిడ్డని నువ్వు ప్రౌడ్గా చెప్పుకుంటున్నావు కదా, మరి నీ లైఫ్లో ప్రేయర్ లైఫ్ ఏంటి? పోనీ ఆవిడ దేశం గౌరవం తెలుసో తెలియని తన ఆధ్యాత్మిక జీవితంలో తనకు తెలిసిన ప్రజలు ప్రార్థన చేసి ఇదిగో నా దేశం గౌరవాన్ని నేను కాపాడాలని తన ప్రార్థన చేసి ఆ విజయాన్ని సాధించి, ఇది నా ప్రేయర్ లైఫ్, గ్రౌండ్లో నేను ప్రార్థన చేసుకున్నాను, నా దేవుడు నాతో వెనకాల ఉండదుగో ఈ ఆట ఆడించాడు, తనకు తెలిసిన పరిధిలో తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. మరి నువ్వేంటి? ఒక దేశం కోసం ఆడుతున్న అమ్మాయి ఎవరైతే ఉందో, దేశం కోసం ఆడుతున్న అమ్మాయి తన ప్రార్థనా జీవితంలో ఇదిగో నేను ఈ విజయాన్ని సాధించాను తన చెప్తే, తన విషయాన్ని పక్కన పెట్టు, తన సక్సెస్ తానే బాగుంది.
నేను అడుగుతున్నాను, ఆట ఆడుతున్నప్పుడే అమ్మాయి ప్రార్థన చేస్తుందంటే ఆట కూడా పక్కనెట్టు, కనీసం బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నావు నువ్వు, బయట నుంచి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నావు నువ్వు, భోజనాన్ని కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తున్నావు, ఒక ఉద్యోగం పోతున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, ప్రతి విషయంలో దేవుడికి ప్రార్థన. నాకు చెప్పకుండా ఏది చేయడు, నాతో సంప్రదించకుండా ఏది చేయడు, నాతో మాట్లాడకుండా నా కుమారుడు నా కుమార్తె ఏది జరిగించదు. నా నామ ఘనత కొరకే వాళ్ళు ఏం చేసినా చేస్తారు. నాకు చెప్పారన్న అడ్రస్ ఎప్పుడైనా నీ ప్రేయర్లో ఆయనకి కనబడుతుందా? అందుకే చెప్తున్నాను చూడండి, నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది 1 ఆయన చిత్తం, 2 నా అవసరతలు, 3 ఇతరుల అవసరతలు, 4వది నాకు శోధన రాకుండా నా గురించి నేను ప్రార్థన చేసుకోవాలి. నా కోసం ఎదుటోళ్ళు ప్రార్థన చేస్తారు లేదు తర్వాత విషయం, కానీ నా గురించి నేనే ప్రార్థన చేసుకోకపోతే ఎంతకన్నా దరిద్రం ఉందో చెప్పండి. నీ గురించి నువ్వే చేసుకోకపోతే ఎలా? అప్పుడు ఎంత ఒళ్ళు బద్ధకం వాళ్ళంటే వచ్చి పాస్టర్ గారితో మాట్లాడతారు, మా కోసం ప్రార్థన చేస్తున్నారండి అంటే ఆయన కోసం ఆయనకి చేసుకోవడానికి ఖాళీ లేదు. ఆయన ఇతరులు బాగా వినండి, ఇంతమంది వచ్చి మా కోసం ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు అంటున్నాను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, ఎట్లా చేస్తాడండి? ఎలా నమ్ముతున్నారండి? నన్ను మీ అందరి కోసం ఇంటికి వెళ్ళి చేస్తాడా? నేను చేస్తానా? ఇంటికి వెళ్ళాక పలానా ఉండూరులో ఉన్న చెల్లి, పలానా కాకినాడలో ఉన్న తమ్ముడు అని చేస్తానా? చదువుకుంటున్న అక్క చేస్తానా? ఎక్కడంటే వాళ్ళందరినీ కాపాడు ప్రభు అంటారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేర్లతో సహా గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తానా? నేను చేస్తానంటే అబద్ధం అవుతాను. మళ్ళీ చెప్తున్నాను, నేను అంత చేసేంత ఓపిక లేదు, చేసేంత సమయం లేదు, అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞాపక శక్తి లేదు. మీ విషయాలన్నీ నాకు గుర్తుంటాయా? నీ బాధ ఏంటో నీకు బాధ తెలుస్తుందా? నీ బాధ ఏంటో నాకు బాధ తెలుస్తుందా? నీ బాధ ఏంటో నీకు బాధ తెలుస్తుంది, నువ్వు చెప్పుకో ఆయనతో. నా బాధ నేను ఎవరించుకుంటేనే ఎదుటోడికి బాగా తాగుతుంది, నా బాధ పక్కోడి బాధ నేను ఎవరిస్తే తాకదు. నీ దేవుడితో నువ్వు మాట్లాడు, నీ బాధలు ఏంటో చెప్పు, నీతో పెనుగులాడు. అప్పుడప్పుడు నీ ప్రార్థనకి సహాయకంగా సేవకుని అడుగు, సహాయకులుగా సంఘ కాపరులను అడుగు, సహాయకులుగా సహోదరులు అడుగు, ప్రార్థనా సహాయం అడుగు తప్ప నువ్వు మొత్తానికి ప్రార్థన మానేసి మా కోసం ప్రార్థన చేస్తున్నారంటే చేయకపోయినా చేస్తున్నాం అంటాం. చేస్తారా? నీకోసం నువ్వు చేసుకో ప్రార్థన. అదే చెప్తున్నాడు చూడండి, నా కొరకు నేను ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండకూడదో కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. 5 వచనం చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు చెప్పండి వేషధారుల వలె ఉండొద్దు. ప్రార్థనలో ఎక్కువ వచ్చేసేది ఏంటి చెప్పండి? వద్దంటే వచ్చేసేది ఏంటి చెప్పండి? నువ్వు ఎవరి దగ్గరన్నా నటించు, కానీ ఎవరి దగ్గర నటించుకో? దేవుడి దగ్గర నటించుకో. వేషధారుల వలె ప్రార్థన చేయొద్దంటున్నారంటే ఆ రోజుల్లో వేషధారణతో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారని. ఎవరున్నారంటే పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ఆ రోజుల్లో మత పెద్దలు ఉన్నారు. వీళ్ళ వేషధార ప్రార్థన ఎక్కడ చేస్తారంటే సంత వీధుల్లో, నడి వీధుల్లో, పబ్లిక్ చూస్తున్నప్పుడు ఎంత రమ్యంగా ప్రార్థన చేస్తారో. ఆ వేషధారణే వద్దు. నువ్వు చేస్తున్నది ఏదో నీకు దేవుడికి నీకు బాగా తెలుసు, కానీ రమ్యమైన పదాలు బాగానే ఉపయోగిస్తున్నావు, కానీ ఆ వేషధారణ ప్రార్థన వద్దు. కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో చూడండి నిజంగా అనిపిస్తుంది వీళ్ళకి ఎంత గొప్ప ప్రార్థనా జీవితం అనిపిస్తుంది, కానీ దేవుడు చూసుకోవాలి చాలా డొల్లగా ఉంటారు. ఒక ఆయన నిజంగా ఆయన చూస్తున్నప్పుడు ఆయన ప్రేయర్ లైఫ్ చాలా గట్టిగా ఉంటుంది అనుకున్నాను. ఒక రోజు నేను ఉన్న రోజులు ఒక్కరోజు కూడా ప్రార్థన చేసుకోండి నేను చూడలేదు ఆయన్ని. అడుగుతున్నాను, ఎందుకు నీ మినిస్ట్రీ సక్సెస్ అవ్వట్లేదంటే కారణం ఏమిటి చెప్పినా? అసలు నీకు ప్రేయర్ లైఫే లేదు. అంటే మన లైఫ్, మన ప్రార్థనా జీవితం ఇతను బాగా ప్రార్థనా పడని ఇతరులకి గుర్తించకపోయినా పర్లేదు, కానీ నువ్వు మిడ్ నైట్ చేస్తున్నావో, ఎర్లీ మార్నింగ్ చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు తెలియదు. అన్నయ్య ప్రార్థనా పరుడు, తమ్ముడు ప్రార్థనా పరుడు, ఎవ్వరు మన గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. నా దేవుడితో నేను ఎంత టైం గడుపుతున్నాను నాకు తెలిస్తే చాలు. వేషధారణ వద్దు. కానీ మనం బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ టైం ప్రార్థన చేస్తాం, చాలా తక్కువ టైం ప్రార్థన చేస్తాం. అందుకే మనం ప్రార్థన బలహీనత ఉందని అప్పుడప్పుడు మనం ఆల్ నైట్ ప్రేయర్ పెడితే భక్తులు ఎంతమంది వచ్చారు కదా సండే ఆల్ నైట్ ప్రేయర్ పెడితే ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చే భక్తులు ఎంతమంది చెప్పనా? 4 చెప్పండి, 10 మంది చెప్పండి, 15 మంది. మరి మిగిలిన వాళ్ళందరూ ఎవరు? ఏలియా తర్వాత ఏలే. అంత గట్టి చేస్తారు. వీళ్ళు ప్రార్థన చేస్తే వర్షాలాగిపోతాయి. వీళ్ళు ప్రార్థన చేసేదానికి, నువ్వు కూర్చొని మాట్లాడుకోవడానికి, దేవునితో పెడగలడానికి, నీ ఇంట్లో నీకు దేవునికి సంబంధించి ఒక చిన్న ప్రార్థన గది ఉందా? లేదు. అసలు ఆయనకి ఇంపార్టెంట్ ఏవో మన ప్రార్థనలు ఏమంటే చెప్పినా కిచెన్లో చేస్తాం, చెప్పండి మంచం కింద చేస్తాం, మంచం దగ్గర చేస్తాం, అక్కడ చేస్తాం, వాష్రూమ్ దగ్గర చేస్తాం, అన్నీ చేస్తాం. ఇంకా అక్కడే చెయ్యండి, ఎక్కడైనా ప్రార్థన చేయండి. కానీ నీకు ఇంపార్టెంట్గా ఇదిగో ఈ సమయంలో ఈ ప్లేస్లో నేను దేవుడితో ఎక్కువ కనెక్ట్ అయ్యే ఒక ప్లేస్ నాకు అవసరమని ఎప్పుడన్నా ఒకటి క్రియేట్ చేసుకున్నావా?
మన గద్వాలలో చాలా పూరి గుడిసి రేకులతో ఉంటాయి ఇల్లు. ఈ కర్ణాటక బాటలు అన్ని రేకులతో ఉంటాయి. ఆ వేసిందే రేకుల షెడ్. ఇలాంటి రేకుల షెడ్ ఇలా ఎంత డౌన్ ఉంటుంది, ఇలా చేయెత్తితే సీలింగ్ తగిలేస్తుంది అనమాట. ఆ లోపల తీసి ఆ చెట్లు ఆనుకొని వాళ్ళు రేకుల షెడ్ వేశారు. ఆ మీటింగ్ పెట్టేసిన తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని గదిలోకి వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ ఎలా తీసుకెళ్ళి, ఆ గది ఎలా తిరిగింది, మళ్ళీ ఎలా తిరుగుతుంది, అన్ని గదులు అందులో అలా తిరిగితే ఆ చిన్న పూరి గుడిసెలో ఆ గదిలో తిరిగితే ఆ లోపలికి వెళ్ళాక మంచిగా పుస్తకాలు పెట్టి 2-3 చైర్లు వేసి ఒక టేబుల్ వేసుకొని అలా కింద ఒక మంచి చక్కటి ఒక క్లాత్ వేసుకుని ఉంది. ఇది ఏంట్రా తమ్ముడు అంటే నా బైబిల్ స్టడీ రూమ్, అలాగే నా ప్రార్థన గది. ఆ పేదరికంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన బైబిల్ స్టడీ ప్రార్థన గది పెట్టుకున్నాడు. చూసారా, అది ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకో. నేను అడుగుతున్నాను, మనకు అన్నిటికీ స్థలాలు ఉంటాయి. నీ అటాచ్ బాత్రూమ్కి చాలా పెద్ద బాత్రూమ్ నీది, అని ప్రార్థనకు స్థలమే లేదు. అందుకే అడుగుతున్నాను, ప్రత్యేకించి ఒక ప్రార్థన గది పెట్టుకోండి. రహస్యమును చూస్తున్న నీ తండ్రికి రహస్యంగా ప్రార్థన. అందులోకి వెళ్ళినప్పుడు ఇంకెవరు డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు నీతో మాట్లాడకూడదు. అసలు నీకు ఒక రహస్యమైన స్థలం ఉండాలి. అది దేవుడు నువ్వు కలుసుకునే ప్లేస్, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ కలుసుకోవాలి, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి, ఇద్దరు డిస్కషన్ చేయాలి. దేవా ఇది ప్రభు ఈరోజు ఇలా జరిగింది, ఈరోజు ఎలా జరిగింది ప్రభు, ఈరోజు ఇది నీ నామం మహిమ కలుగును గాక. దేవా నా రుణములను క్షమిస్తున్నావు, నా రుణాలు నువ్వు క్షమిస్తున్నావు, నేను కూడా ఇతరుల రుణాలు క్షమిస్తున్నాను ప్రభు. దేవా నీ చిత్తం నేను నెరవేర్చడానికి ఇదిగో నా జీవితంలో ముగిద్దాం. 7-8 వచనాల్లో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఉచ్చరించండి, ఆగిపోయారా. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడని వారు తలంచుచున్నారు. ఏం చెప్తున్నారు చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వశింపవద్దు. ఇప్పుడు చెప్పండి, వ్యర్థమైన మాటలు అంటే ఏంటండి? వ్యర్థమైన మాటలు అంటే చెప్పిన అనవసరమైన విషయాలు మాట్లాడుకో. బట్టల కోసం, ఫోన్ల కోసం, బైకుల కోసం, ఈ లౌకికమైన కొన్ని ఉన్నాయి, అవి అడక్కో. దేవుడి దృష్టికి బాగోదు. నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి 5 స్టార్ చాక్లెట్ అడిగినట్టు ఉంటుంది, అడక్కో. ఆ కలెక్టర్ తగ్గ హోదాకు తగ్గవి అడుగు, నువ్వు అడక్కో. ఇలాంటి చిన్న చిన్న పనికిమాలిన విషయాలు, వ్యర్థమైన విషయాలు అడక్కో. ఇది కూడా దేవుడిని అడగాలని నీకు కనీసం అనిపించాలి. ఇది కూడానా? ఏమి దేవుడితో మాట్లాడ, దేవా నీ యొక్క విషయాలే నాకు ఇంపార్టెంట్, నాకు ఏం జరిగినా జరగకపోయినా నీ చిత్తమే సిద్ధించగానే ఒక మెచ్యూరిటీ నీకు ఉండాలి. వ్యర్థంగా అన్యజనులు ఏమడతారు, ప్రతిదీ అడుగుతారు. అన్యజనులు వాళ్ళు బైక్ కొంటే అడుగుతారు, బైక్ టైర్ కోసం అడుగుతారు, ప్రతి విషయాలు అడుగుతారు. ఒక్కటేనండి, ప్రతి చిన్న విషయం అడుగుతారు. వాళ్ళ చివరికి వాళ్ళు పెట్టుకునే గుమ్మాల కోసం అడుగుతారు, కిటికీల కోసం అడుగుతారు, ఇలాంటివన్నీ అడుగుతారు. నువ్వు అలా అడక్కో. ప్రతి చిన్న విషయాన్ని నేరో మైండ్తో అనవసరమైన విషయాలు ఆయన దగ్గర డిస్కషన్ చేయకు. చిన్న చిన్న గుమ్మాల కొరకు, వస్తువుల కోసం కూడా నువ్వు ప్రార్థన చేస్తావంటే ఆయన ఇంపార్టెంట్ ఏంటో నీకు అర్థమైందా? అన్యజనులు వ్యర్థమైనవి అడుగుతారు, వ్యర్థమైనవి. అన్యజనులు వ్యర్థముగా ఉచ్చరించినట్టు మీరు ఉచ్చరించకండి. వాళ్ళు పదే ఒక విషయాన్ని చెప్పిందే చెప్పి. అందుకే మన ప్రార్థనలో కూడా ప్రభువా 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 అని ఇన్నిసార్లు అంటామంటే ఈ ప్రభుకి మధ్యలో ఏదో పదాలు జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వు ఎందుకు ఉచ్చరిస్తున్నావు పదే ప్రభువా ప్రభువా దేవా ప్రభువా దేవా ప్రభువా ఓకే, ప్రభువా దేవా ఓకే, నెక్స్ట్ ఏంటి పదాలు ఎత్తుక్కుంటున్నావు? ఎందుకు ఆయన నామాన్ని అన్నిసార్లు వ్యర్థంగా ఉచ్చరిస్తున్నావు? ఎందుకు అన్నిసార్లు ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎందుకు అన్నిసార్లు అనవసరమైన విషయాలకి మళ్ళీ ఆ విషయానికి ఎందుకు ఆయన నామాన్ని ట్యాగ్ చేస్తున్నావు? అనుజనులు ఒక విషయాన్ని పదే అడిగితే జరిగిపోద్దని వాళ్ళకి నమ్మకం అంట. నువ్వు కూడా ఒక విషయాన్ని దేవుని అస్తమాలు అడిగితే జరిగిపోద్ది అనుకుంటున్నావా? ఆ నమ్మకం ఏమైనా ఉందా నీకు? బిలాం ఎలాగ అడిగాడు, వద్దని చెప్పాడు, మళ్ళీ అడిగాడు, వద్దని చెప్పాడు, మళ్ళీ అడిగాడు. బిలాంకి ఒకటి అన్నాడు, వెళ్ళి అయితే అన్నాడు, ఎదురుగా కత్తి పెట్టాడు, నరికి పడేస్తాడు బిలాంని. ఒక విషయం చెప్పావు, వదిలే, గ్యాప్ తీసుకో, నెరవేర్చలేదు, మళ్ళీ ఒకసారి అడుగు. దేవ ఏంటి నీ చిత్తం, ఆలస్యమైన పర్లేదు, తగిన సమయం మందు సమస్తము సమకూర్చి జరిగించు, నీ చిత్తం ఏదో ఉందో అర్థం చేసుకునే శక్తి నాకు ఇవ్వ అని అడుగు. అంతేగాని 3 రోజుల నుంచి చేస్తున్నాను ప్రభా, ఇంకా జవాబు రాలేదు ప్రభా, అందరికీ ఆన్సర్ వచ్చింది ప్రభా, నాకు ఇంకా రావట్లేదు ఏంటి ప్రభా, చివరి డేట్ కూడా వచ్చింది ప్రభా, ఏంటి నాకేం అర్థం అవ్వట్లేదు, ఇలాగైతే ఎట్టా ప్రభా, నన్ను ఎలా బతకమండి ప్రభా అని ఇంత యాసదారణ మానే. ఆస్కర్ అవార్డులు ఎవరు ఇక్కడ గుర్తుపెట్టుకో. నటించడం మానే, అడగడం మానే. పదే ఒక విషయాన్ని అడిగితే ఆయన నెరవేర్చేస్తాడు అనుకోవడం తప్పు. ఒకవేళ ఆయన ఇస్తే ఆయన వద్దంటున్న దాన్ని బలవంతంగా అడిగితే ఆయన ఇచ్చేస్తాడు. ఆ తర్వాత దాంతో నీకు చాలా ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకో. ఆలస్యం అవుతుందంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఆయన, జరగనే. కొన్ని విషయాలు దూరం అవుతుందంటే దూరం అవునే, ఏదో మంచి జరుగుతుంది, జరగనే. మన లైఫ్లో ఏది ఆయన చిత్తం కాకుండా ఏది జరగదు, ప్రభా నీ చిత్తమే సిద్ధించు కాకని ఒక అడ్రస్ నేను మెన్షన్ చేశాను కనుక ఖచ్చితంగా నా లైఫ్ని ఆయన ప్లాన్ చేస్తున్నాడు, జరగనే. పదే అడిగితే అన్యజనులు ఇలాగ అడుగుతారట. ఇలా అడిగితే ఏమైంది చెప్పండి?
అన్ని జనులను మీరు కూడా చేస్తే వాళ్ళ ప్రార్థనలకి మీ ప్రార్థనలకి తేడా లేదా? ప్రార్థన ఎలా చేయాలంటే దేవుడిని హైలైట్ చేయాలి. ప్రార్థన ఎలా చేయాలంటే నా విషయాలు తక్కువ అడగాలి. ప్రార్థన ఏం చేయాలంటే ఇతరులకు కూడా మేలు జరగాలని కోరుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలంటే ఇతరుల రుణాలని క్షమించాలి, దేవుడు నా రుణాలు క్షమిస్తాడు. ప్రార్థన ఎలా చేయాలంటే నాకు కనబడిన ఒక అదృశ్య శక్తులు నా వెనకాల తిరుగుతున్నాయి, వాటిని జయించే శక్తిని ప్రభువాన్ని ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి అంటే వేషధారణతో కాకుండా రహస్యంగా చేయాలి. ప్రార్థన ఇంకా ఎలా చేయాలంటే ఎమ్మెల్యే గారిలా మాట్లాడక చెప్పండి, తగ్గించుకుని చేయాలి. ప్రార్థనలో అత్యధిక కృప కలిగిన మాట ఏంటో తెలుసా? ఆయన దగ్గర తగ్గించుకోవాలి. ఇది ఇంటికి వెళ్ళి చదవని టైం లేదు. ఆ లూకాసు సువార్త 18వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి సుమారు 14 వచ్చిన వరకు మీరు ఇంటికి వెళ్ళక చదవండి. తగ్గించుకోవాలి, బతిమాలుకోవాలి, దేవా ఇది ప్రభువా అని ఎన్నవించుకోవాలి. ఏదైనా నీ చిత్తమే జరుగును కాకని ఆయనతో మాట్లాడుకోవాలి. ఆ తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయం 24 వచ్చిన తీయండి ఒకసారి, ముగిద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24 వచ్చిన, మార్కు సువార్త 11వ అధ్యాయం 24 వచ్చును. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నల్లను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అడుగుచున్నవన్నీ మీకు పొందుతారని అడగమన్నాడు కదా, అన్నీ అడగండి. ఏది అడిగినా చెప్పండి ఆయన చిత్తానుసారంగా అడగండి. ఆయన చిత్తానుసారంగా ఏం అడిగినను దేవుడు మీకు అనుగ్రహించినని ప్రభువు అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. అంటే మనం అడిగేది ఎవరికి నచ్చాలి చెప్పండి? దేవుడికి నచ్చాలి. ఒక వస్తువు అడిగినా, ఒక స్థలం అడిగినా, ఒక ఉద్యోగం అడిగినా, ఒక వివాహ జీవితం అడిగినా, ఏది అడిగినా ఎవరికి నచ్చాలి చెప్పండి? ఆయనకి నచ్చేలా మనం ఏది అడిగినా అప్పుడు దేవుడు నీకు దయచేస్తాడు. కిందకి ఇంకా ఏం చెప్తున్నాడంటే కొలసీలకు రాసిన పత్రిక, త్వరగా ముగిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక పౌలు గారి పరిచర్యలో ఆ రహస్యం ఏంటో చెప్తున్నాడు చూడండి, ముగిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండండి. ప్రార్థనలో దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పండి. అలా ప్యాటర్న్ మిస్ అవ్వట్లేదు చూడండి. దేవునికి ఎప్పుడు కృతజ్ఞత తెలియజేయండి. మరియు నేను బంధకంలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మము ఎల్లరిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ ప్రార్థనలో ఎక్కువ హైలైట్ అయ్యేది ఎవరు చెప్పండి? ఆయన చిత్తము, ఆయన వాక్యము, ఆయన చిత్తము, ఆయన పరిచర్య. పౌలు గారు ఇతరులను ప్రార్థన చేయమన్నప్పుడు దేని కొరకు ప్రార్థన చేయమంటారు చెప్పండి? వాక్యం చెప్పే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేయాలట. మనం ఇతరులను దేని కొరకు ప్రార్థన చేయమంటాం చెప్పండి? మాకు ఇల్లు లేదు చెప్పండి, మాకు పిల్లలు లేరు చెప్పండి. కానీ పౌలు గారు కానీ అపోస్తులు కానీ ఆయనలో బలంగా ఉండడానికి, ఆయన వాక్యానికి దగ్గరగా ఉండడానికి, ఇతరులకి బోధించే శక్తి నాకు కావాలని ప్రార్థన చేయండి. అడుగుతున్నాను, నీ వాక్యం అనే బలము కలిగిన, శక్తి కలిగిన సువార్త విషయంలో బలమైన పాత్రగా నువ్వు ఉండాలని ఇతరులు ఎప్పుడన్నా ప్రార్థన చేయమన్నావా? ఎవరో 100 మంది ప్రార్థనకు వస్తే అప్పుడప్పుడు ఎవరో అంటారండి, ఆ అన్నవారు ఏంటి చెప్పినా, అన్న కొంచెం ఆత్మీయంగా బలంగా ఉండేలా ప్రార్థన చేయండి అని. ఎవరో ఒకరిద్దరే, మిగిలిన వాళ్ళందరూ అవసరాల కొరకే ప్రార్థన చేసుకుంటారు. కానీ ఎవరో ఒకరిద్దరు ఉంటారు, నా ఆత్మీయ జీవితం బలంగా ఉండాలని ప్రార్థన చేయన్నా, నా వాక్య జీవితం, నా పరిచర్య జీవితం బలంగా ఉండాలని ప్రార్థన చేయని ఎవరో అడుగుతారు. పౌలు గారు కూడా అడుగుతున్నారట, నేను సువార్త బాగా చెప్పాలని, వాక్యం బాగా చెప్పాలని నా కొరకు ప్రార్థన చేయండి. ఇంకేం రాస్తున్నారు చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం ముగిద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, క్షమించండి 4వ అధ్యాయం 6వ వచనం నుండి, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడు. ఎవరికి ముందు చెప్పాలి చెప్పండి? దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దేని గురించి టెన్షన్ అయిపోకండి. ఏ విషయమైనా సరే దేవునికి చెప్పండి. ఆ చెప్పిన విషయంలో దేవుడు ఖచ్చితంగా మీకు జవాబిస్తాడు. అడిగేది దేవుని చిత్తానుసారంగా అడగండి. ఆ అడిగినప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఏదైనా ఎలాంటి విషయమైనా దేవుడిని అడగండి, దేవుడు మీకు జరిగిస్తాడు. ఆ జరిగించేది దేవుడు మీకు జరిగించాలి అంటే ఆయన చిత్తానుసారంగా అడగండి. ఆయనకి విన్నపాలు తెలియజేయండి, ఆయనకి ప్రార్థన విజ్ఞాపన తెలియజేయండి, కృతజ్ఞతలు చెప్పండి. దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు దయచేస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇన్ని విషయాల్లో మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ఒక శిష్యుడికి ఎంత అవసరం అంటే చాలా అవసరం. ఈ ప్రార్థనా జీవితం లేకపోతే శిష్యుని జీవితం కొనసాగదంటే ఖచ్చితంగా కొనసాగదు. వాక్యం ఎంత అవసరమో, రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం ఎంత అవసరమో, 3వది చెప్పండి.
ప్రార్థనా జీవితం కూడా అవసరం. ఒక శిష్యుడు ఎక్కువగా ఇతడు దేవుళ్ళో ఉన్నాడనడానికి గుర్తు ఏంటంటే వాడు ఎక్కువ దేవుడు చెప్పుకుంటాడు, మనుషులకు తక్కువ చెప్పుకుంటాడు. మన శిష్యుడికి చేయలేకపోతున్నాం అనడానికి కారణం ఏంటి చెప్పిన? మనుషులతో ఎక్కువ మాట్లాడతాం, చెప్పండి, దేవునితో తక్కువ మాట్లాడతాం. చెక్ చేసుకోండి. దేవా, కనీసం ఒక అరగంట కూడా ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభు అని ఒకసారి చెక్ చేసుకోండి. 5 ఏళ్ళు 6 ఏళ్ళ భక్తి జీవితంలో లేదా ఈ 10 ఏళ్ళ భక్తి జీవితంలో కనీసం పట్టుమని ఒక గంట కూడా మోకాళ్ళు లేసిన దాఖలాలు నా జీవితంలో లేవు ప్రభు అని నీకు అనిపిస్తే ఈరోజు సిగ్గుపడి, దేవా నీతో మాట్లాడడం నాకు నేర్పించు ప్రభు. ఎలా మాట్లాడాలంటే ఆయన కుమారుడు మనకు నేర్పించాడు. ఆయన రాజ్యం కోసం ఎక్కువ ప్రార్థన చేయండి, ఆయన చిత్తం కోసం ఎక్కువ ప్రార్థన చేయండి, నీ కోసం తక్కువ ప్రార్థన చేయి, ఇతరుల కోసం ప్రార్థన ఎక్కువ చేయి, ఇతరుల రుణాల కోసం ప్రార్థన చేయి, శోధన రాకుండా దుష్టిని జయించే విషయం కొరకు ప్రార్థన చేయి. ఎన్ని విషయాలు ప్రార్థన చేసేసరికి తెలియకుండానే ఎంత అయిపోతుందో చెప్పిన? గంట అయిపోద్ది. కానీ నీకు 2 నిమిషాలకి గంట అనిపిస్తుంది అంటే నీకు ప్రేయర్లో పాయింట్లే లేవు. నీకు ఇలాగేసినా చాలా టైం చేసి అనిపిస్తుందా? నీకు ఇలా ముసుకెత్తావు, మోకాల మీద వెంటనే తీసేస్తున్నావు అంటే నీకు 2 నిమిషాల్లో అయిపోయి నీ పాయింట్లన్నీ. ఎందుకు చెప్పిన? నీకు 2 నిమిషాలు నీ పాయింట్స్ అయినా ఎందుకు అయిపోతుంది చెప్పిన? ఆ 2 నిమిషాల కోసం ఆ 2 నిమిషాలు కూడా ఎవరి కోసం ఉంటాయి? నీకోసం ఎడితే ఎప్పుడు. అందుకే ఒక గంట ప్రార్థన కూడా నీకు తెలియకుండా అవ్వాలంటే ఇన్ని పాయింట్స్ ముందు పెట్టుకో, ఈ ప్యాటర్న్ ఫాలో. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుని ముందు పెట్టుకుని ప్రార్థన చేయి, తర్వాత నిన్ను పెట్టుకుని ప్రార్థన చేయి, తర్వాత ఇతరుల కొరకు ప్రార్థన చేయి, తర్వాత సోదరుల కొరకు ప్రార్థన చేయి. వేషధారణ లేకుండా రహస్యంగా ఒక ప్లేస్లో పెట్టుకొని ఆయనతో ఎక్కువ పెనుగులాడు. ఖచ్చితంగా నీ ప్రార్థనలకి ఆయన చిత్తానుసారంగా అడుగు. ఈ ప్రేయర్లో నువ్వు ఖచ్చితంగా ఆన్సర్లు ఎదుగుతావు, చాలా పులకించిపోతావు. నేను మొన్నే దేవునికి చెప్పాను, నా కార్యము దేవుడు జరిగించిన ఎంత ఆనందపడతావు. దేవుడు చెప్తాను, నా మాట వింటాడు, నీకు తెలియని ధైర్యం వస్తుంది. పర్లేదండి, ఏమవనని తర్వాత మాట్లాడదాను. ఎందుకంటే చెప్తున్నా, ఆ ధేమపొద్దులో నీకు ఏదో వ్యవహారం ఉందో ఆ ధేమపొద్దులో వ్యవహారం ఏంటి చెప్తున్నా, నువ్వు ఎవరికో చెప్తావు. ఎవరు చెప్తావు? నీ దేవుడికి చెప్తావు, నీ తండ్రికి చెప్తావు. ఖచ్చితంగా ఆయన చెప్తే పనులు అవుతాయి. అంటే ఈ ప్యాటర్న్లో ప్రేయర్ చేస్తే ఆయన చిత్తమైతే ఖచ్చితంగా అది ఎలాంటి పని అయినా అవుతుంది. ఇది కాకుండా ఎమ్మెల్యేలా ప్రార్థన చేస్తే మిమ్మల్ని చెప్తున్నాను, డిపాజిట్లు కూడా రావు, ఫెయిల్యూర్ అయిపోతాయి అనుకుంటున్నావు. ఆ ప్రార్థన మానే, వేషధారణ ప్రార్థన మానే, రమ్యమైన పదాలు మానే, ఆయన దగ్గర మూలుగులతో ఆయన దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేయి. నీ బాధ అంటే ఎంతో ఆయనకి చెప్పుకో. నేను చెప్పకూడదు, నీ ప్రార్థన నువ్వు చెప్పుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, శిష్యుడిని ఆశీర్వదిస్తాడు. అందుకే చూడండి, శిష్యులు అంత బాగా పరిచయం చేయడానికి కారణం వాళ్ళ వెనకాల బలం ఏంటి చెప్పిన? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మన సంఘాలు అభివృద్ధి పొందాలన్నా ప్రార్థన, ప్రార్థన. కొన్ని సంఘాలు ప్రార్థన చేసేవాట ఎవరిదో వినాలండి మంచి సాక్ష్యం. ఈ స్థలం ఖాళీగా ఉంది అనుకోండి, అక్కడ మోకాళ్ళు లేచి ప్రార్థన చేశాడు, ప్రవ్వా ఇదంతా నిండిపోయింది, ఈ స్థలం ఖాళీగా ఉంది, ఇక్కడ కూడా నూతన ఆత్మలు వచ్చుగా. కానీ సంఘ పెద్దలు ప్రార్థన చేసేవారట అక్కడ ఆ ఖాళీ స్థలంలో. మన సంఘ పెద్దలు అయిన వెంటనే తుపాకీ దెబ్బ కనబడరు మన పెద్దలందరూ. ఇదేంటి ఖాళీగా ఉంది, అది కనబడతారా? నీ ఏడిపోతే మేము వెళ్తున్నాం అని, చాలా పని ఉంది మాకు, మరి మాకు లేవు పనులు. సంఘ పెద్దలు అడుగుతున్నాను, స్థలంలో విషయాల్లో ప్రతి విషయంలో మనం ఏం చేసినా దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తే చెప్తున్నాను ఆయన జవాబుని దయచేస్తాడు. సంఘం విస్తరించాలని ఎవరైనా అనుకుంటే, భారం అనుకుంటే కొన్ని రోజులు చేయండి ప్రార్థన, అక్కడ నిలబడి, దేవా ఇక్కడ కూడా ఆత్మలు నింపబడును కాక, ఇక్కడ కూడా వచ్చు కాక అని ఆయన చిత్తం కొరకు ప్రార్థన చేయండి. మనుషులు పరిగెట్టుకుని వస్తారు, ఆస్వాదకరంగా మారుస్తారు. ఒక్క నిలబడి పరిచర్య చేస్తే, ఎంతమందిని కూర్చోబెడితే, అందరు నిలబడితే, అందరూ కలిసికట్టుగా చేస్తే, అందరూ కలిసికట్టుగా ప్రార్థన ఒక పాయింట్ కొరకు చేస్తే మన సంఘం ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలానే